మునిగితే రాగం బాగా వస్తుంది సార్. జై శ్రీకృష్ణ. చల్లటి నీళ్ళలో మునగాలి, రాగం బాగా వస్తుంది అప్పుడు. మనం Correct మునగాలి. జై శ్రీకృష్ణ సార్. జై శ్రీకృష్ణ. జై ఇప్పుడు శ్రీకృష్ణ. ఈ వయసులో వెళ్ళి చల్లని నీళ్ళలో మునిగి పాటలు నేర్చుకుని అంత ఓపిక లేదు. చిన్నప్పుడు ఏంటంటే చిన్నప్పటి నుంచి పాటలు చాలా పిచ్చి, చాలా చాలా పిచ్చి. ఎంత పిచ్చి అంటే ఎక్కడైనా పాటలు, అప్పట్లో రేడియో కూడా ఉండేది కదా బయట. సో మా ఇంట్లో రేడియో ఉండేది కాదు. సో అయితే ఇక్కడ నా బయట రేడియో లోపల పాటలు వస్తే ఇళయరాజా పాటలు అవి రోడ్డు మీద ఆగిపోయేవాడిని. అయిపోయి ఆ పాట అయ్యేదాకా కదిలేవాడిని కాదు. చిన్నప్పుడు ఎవరి జీవితంలో అయినా పేదరికం ఎక్కువ బాధ పెడుతుంది. మిగతావన్నీ పర్వాలేదు కానీ పేదరికం అన్నిటికంటే ఎక్కువ బాధ పెడుతుంది. ఎందుకు తెలుసా? పేదరికం వల్ల ఒకటి ఏంటంటే మన అవసరాలు తీరవు, ఆపాద ఎక్కువ ఉంటది. రెండవది ఏంటంటే బయట వాళ్ళ చూపు, బయట వాళ్ళు మనల్ని చాలా చిన్న చూపు చూస్తారు. బయట వాళ్ళు మనల్ని చాలా చిన్న చూపు చూస్తారు. డబ్బులు లేకపోతే చాలా చిన్న చూపు చూస్తారు. మాది దాదాపుగా ఎప్పుడైనా మురికివాడలా అట్లనే ఉండేదన్నమాట మా ఇల్లు, అవి మా లొకాలిటీ. మేము శుభ్రంగా ఉన్నా మా ఉండే కాలనీ అవి అన్ని చెత్తగానే ఉండేవి. అన్ని వరస్ట్ ప్లేసెస్ లోనే పెరిగాం. ఒకటైతే ఊరు చివరి ఉంటుండే, నాకు ఇంకా జ్ఞాపకం. అది ఎట్లా ఉండేదంటే మన బ్యాచిలర్స్ రూమ్ లాగా, ఒక 8 రూమ్స్ ఇటు, 8 రూమ్స్ అటు. ఇక్కడ మా ఇంట్లోపల ఒక రూము, ఒక కిచెన్ అన్నమాట. అందులోనే 5 పడుకునే వాళ్ళం. మా ఇంటికి కామన్ బాత్రూమ్స్, కామన్ టాయిలెట్స్ అన్నమాట. అవి మా ఇంటి ముందు ఉండేవి. అంటే మా ఇంటి ముందు అంటే ఇప్పుడు ఇట్లా మా కారిడార్ లో ఉండేవన్నమాట. అందరు అక్కడి నుంచి నడుచుకుంటూ వచ్చేవాళ్ళు. మేమేమో మాకు ఈజీ అనమాట, బాత్రూమ్కి వెళ్ళాలంటే మాకు చాలా ఈజీ అనమాట, మా ఇంటి ముందే ఉండేది. సో నేను అట్లా పాజిటివ్ గా తీసుకునేవాడిని. నాకు బాత్రూము అవి ఉంటది కదా, టాయిలెట్, అది తెల్లగా ఉంటది అన్న విషయం నాకు తెలియదు. నాకు అది అదే కలర్ ఉంటది అనుకునేవాడిని నేను. నాకు ఇప్పుడు అసలు నేను హైదరాబాద్కి వచ్చి మా ఇంట్లో ఒక సెపరేట్ టాయిలెట్, అంటే నా ఇంజనీరింగ్ టైం అనుకోండి, సో అంటే 1987 వరకు కూడా అట్లా ఉండేది కాదు. ఎవరిది కాదు అది, అందరూ ఎవరు క్లీన్ చేయరు, ఎవరిది వాళ్ళే చేసుకొని వెళ్ళిపోవాలి అంతే. దాంతో ఎప్పుడు క్లీన్గా ఉండేవి కాదు. అట్లా లైఫ్ మొత్తం అట్లానే కదా. అలాంటి పరిస్థితులలో ఇంకా ఎక్కడ మాకు కొత్తవి నేర్చుకునే అవకాశం వస్తుంది? ఎక్కడ మంచి స్కూల్స్ జాయిన్ అయ్యే అవకాశం ఉంటుంది? అంటే పుట్టడమే మనకు దేవుడు అన్యాయం చేస్తే, అంటే మనం ఏ జన్మ పాపాలో ఎక్కడెక్కడ. ఆ కాలంలో డబ్బు పుట్టేది తక్కువ. ప్రైవేట్ స్కూల్స్ ఉండే ఆ రోజుల్లో, మంచి ప్రైవేట్ స్కూల్స్ ఉన్నాయి. జనాలు అప్పుడు కూడా మంచిగా కార్ల మీద, బైక్ల మీద వెళ్ళేవాళ్ళు. కాకపోతే ఏంటంటే పేదవాళ్ళుగానే ఉండిపోయేవాళ్ళు. అట్లాగా మాకు చాలా ఇబ్బంది ఉండేది. మాకున్న ఇంట్లోపల 5 పడుకోవాలి. మాకు మనది ప్రాబ్లం ఉండేది. ప్రైవేట్ స్కూల్స్ అంటే తెలియదు, ట్యూషన్స్ అసలు తెలియదు. గవర్నమెంట్ స్కూల్స్ లో ఎంత చెప్తే అంతే. అక్కడ చదివే పిల్లలు అలాంటి వాళ్ళే ఉంటారు. ఎదుగుదల ఇది. అక్కడి నుంచి బయటపడమే కష్టం. నేను నిజామాబాద్ నుంచి బయటకు వచ్చే వరకు కూడా నాకు వేరే ప్రపంచం, నా ఇంజనీరింగ్ లోకి వచ్చే వరకు కూడా నాకు కొత్త ప్రపంచం అని చెప్పి తెలియదు అసలు. నాకు కొత్త ఇది ఇలా ఉంటది అని చెప్పేసి నాకు అసలు ఐడియానే లేదు కదా. కాలేజీలోకి వచ్చిన తర్వాత కొంత ఐడియా వచ్చింది. ఇట్లా కూడా ఉంటుంది, జనాలు ఇంగ్లీష్ లో కూడా మాట్లాడతారు. సో అవన్నీ తెలిసే కదా. ఎందుకంటే చుట్టాలలో వాళ్ళలో ఎంతైనా కొంత చులకన భావం ఉండేది. అంటే మేమంటే పల్లెటూరు నుంచి వచ్చాము అన్నట్టుగా ఆలోచించేవాళ్ళు. మేము ఎప్పుడు టాయిలెట్స్ కి వెళ్ళవేమో అన్నట్టుగా బిహేవ్ చేసేవాళ్ళు జనాలు. అంటే ఎట్లా అంటే వీళ్ళు ఏదో అడవులలో కూర్చుంటారు అన్న టైప్ లో బిహేవ్ చేసేవాళ్ళు. అవన్నీ మరి బాధనే వేస్తాయి కదా. అందుకే అంటున్నా కదా, ఎప్పుడు పేదరికం ఉన్నా కూడా చిన్నప్పుడు పేదరికం ఉండేటప్పుడు ఉండకూడదు, చనిపోయేటప్పుడు పేదరికం ఉండకూడదు. మధ్యలో ఎన్ని కష్టాలైనా భరించగలుగుతావేమో కానీ బాల్యము చాలా కష్టంగా జరిగినప్పుడు మాత్రం చాలా ఇది ఉంటది. ఒక బూట్లు కొనుక్కోవాలంటే ఆ రోజుల్లో 30 రూపీస్ పెద్ద ఎక్కువ పైసలు కూడా కాదు. నాకు 8th క్లాస్, 9th క్లాస్, 10th క్లాస్ వరకు నాకు షూస్ కొనుక్కోవడానికి నాకు ఇదైంది. ఫ్రెండ్స్ ఎవరో కొనుక్కున్నారు, నాకు కూడా షూస్ కొనాలి. బ్లాక్ షూ అంటే మామూలు షూస్, ఏమో సమ్ ఫంకీ షూస్ అట్లేం కాదు, ఏవో నార్మల్ ఇవి
అంటే లైఫ్ లోపల అంటే పేదరికం మనకు గుణపాఠం నేర్పిస్తుందేమో కానీ బాల్యము ఇదైపోతుంది కదా, బాల్యం దెబ్బతింటది కదా. సో అట్లాగా చుట్టాలలో కూడా మా చుట్టాలు ఎవరైనా ఉండేవాళ్ళు అనుకో, వాళ్ళ పిల్లలతో మేము ఎక్కడున్న ఫంక్షన్ కి అక్కడ ఆడుకుంటున్నప్పుడు వాళ్ళ మదర్స్ వీళ్ళు వచ్చి ఇంగ్లీష్ లో మాట్లాడి పిల్లల్ని తీసుకెళ్లేవాళ్ళు. అంటే మాకు ఇంగ్లీష్ అర్థం కాదనుకొని ఇంకెంతసేపు ఆడుకుంటావు, వాడికంటే పని లేదు అన్నట్టుగా ఇట్లా ఆ టైంలో అంటే జనాలు క్రూరంగా కూడా ఉండేవాళ్ళు. ఎందుకంటే అందరి లోపల సమయజ్ఞ అది ఇవాళ తెలుసుకుంటాం మనం. అందరి లోపల భగవంతుడిని చూసే మనస్తత్వం ఇయ్యలేదు దేవుడు. డబ్బుతోటి హోదాతోటి మనం వేరే వాళ్ళకంటే గొప్ప అనుకుంటాం. కష్టాల్లో పెరిగినోడికి కష్టాలు తెలుస్తాయి కానీ చిన్నప్పటి నుంచి ఏదో ఒకటి పెరిగిన వాళ్ళకి ఏదో ఉన్న వాళ్ళకి ఏం తెలుస్తుంది? డబ్బు కూడా కాదు, మిడిల్ క్లాస్ వాళ్ళకి కూడా ఏం కష్టాలు తెలుస్తాయి? కొంతవరకు అంతే. కానీ నువ్వు నిజంగా లో ఇన్కమ్ గ్రూప్ లో ఉంటేనే నీకు తెలుస్తాయి కష్టాలు. లో ఇన్కమ్ గ్రూప్ లో ఉండు, నీకు రిజర్వేషన్ ఉండకూడదు, నువ్వు యూనో జనాల లోపల ఎలా ఉంటదంటే చిన్నప్పుడు అన్ని రకాలుగా అన్ని చోట్ల దెబ్బనే ఉండేది. ఏదో ఆ దేవుడి దయ వల్ల చిన్నప్పటి నుంచి తెలివితేటలు కొంత ఇచ్చాడు దేవుడు. దాంతో అమ్మ మదర్ చాలా తెలివైన ఆమె ఉండడం, మా నాన్నగారు పాపం చాలా బిలో యావరేజ్ ఐక్యూ అన్నమాట. సో మా అమ్మగారు చాలా తెలివైన ఆవిడ. అట్లా జీవితాన్ని కొంత దూరం తీసుకెళ్ళడం అట్లా. ఇవన్నీ చెప్పుకుంటా పోతే ఇవాళ విష్ణు సహస్రనామం కాదు కానీ అంటే ఒక్కటైతే నిజం, బాల్యంలో ఎంతో కొంత మహారాజుల్లాగైతే బతకాలి, అదైతే నిజం. కష్టాలు పడ్డా సరే కానీ కాస్త ఇదిగా ఒక వస్తువు ఒక బయట ఒకటి తినాలి, బయట ఒకటి జనాలు మనని రెస్పెక్ట్ అంటే చెప్తున్నా కదా. ఒకటేమో మన నీడ్స్ ఫుల్ఫిల్ అవ్వవు, రెండోది ఏంటంటే చులకన కూడా చేసే వాళ్ళు ఉంటారు. అంటే ఆ రోజుల్లో మంచి వాళ్ళు లేరని కాదు, చాలా మంచి వాళ్ళు ఉండేవాళ్ళు. నేను నా 6th 7th 8th టైం లోపల బాల్భవన్ అని అక్కడ ఉండేది నిజామాబాద్ లో, అక్కడికి వెళ్ళేవాడిని. అక్కడ చాలా రిచ్ పీపుల్ ఉండేవాళ్ళు, రిచ్ కిడ్స్ ఉండేవాళ్ళు, రిచ్ ఆంటీలు వాళ్ళు ఉండేవాళ్ళు. వాళ్ళు చాలా ప్రేమగా చూసుకునేవాళ్ళు. ఒక్కళ్ళు కూడా అంటే నా చాటుగా ఏం మాట్లాడితే వాళ్ళు నాకు తెలియదు కానీ ఎదురుగా మాత్రం చాలా బాగుండేవాళ్ళు. అక్కడ ఏ ప్రోగ్రామ్ జరిగినా నన్నే పిలిచేవాళ్ళు. ఏ కాంపిటీషన్స్ అవి పెడితే ఎలాంటి వాళ్ళైనా ఓడిచ్చేవాడిని. ఏ కాంపిటీషన్ అయినా, మెమొరీ కాంపిటీషన్స్ అని ఉండేవి, ఆ మెమొరీ కాంపిటీషన్స్ ఎప్పుడు మనకే ఫస్ట్. ఎలక్ట్రీషియన్ కాంపిటీషన్స్ ఎప్పుడు జరిగినా మనకే ఫస్ట్. ఇక స్టోరీ టెల్లింగ్ కాంపిటీషన్స్ మనదే ఫస్ట్. ఇంకా అన్ని ఇంకా అంటే ఎట్లా ఉండేదంటే ఆ రోజుల లోపల అసలు ఆ రకంగా అది ఉండేది బాగా. మళ్ళీ రేడియోలో అప్పుడు ఆల్ ఇండియా రేడియో వాళ్ళు ఇక్కడ మా నిజామాబాద్కి వచ్చారనమాట. రాగానే ఒక నాటకంలో నన్నే లీడ్ రోల్ పెట్టి చేయించారనమాట. సో అట్లాగా అక్కడ ఎవ్వరు కూడా ఈ పేదరికం వీడు పేదోడు అట్లా. మా బట్టలు కూడా కొద్దిగా ఇవి ఉంటాయి, కొద్దిగా తక్కువ ఉంటాయి కదా. ఫీల్ అవ్వకండి సార్, మట్టిలో మాణిక్యం అయ్యారు సార్. అందుకే మీరు భగవంతుడు అందుకనే మీకు మంచి లైఫ్ ఇచ్చారు సార్. సంవత్సరానికి 1 లేదా 2 డ్రెస్సులు అంటే ఎంత పెయిన్ఫుల్ గా ఉండేదంటే లైఫ్. ఆబ్వియస్లీ చిరిగిపోతాయి కదా పిల్లలకి, పెద్దవాళ్ళు పర్వాలే, పిల్లలకి చిరిగిపోతాయి కూడా కదా. ఎక్కడో పడ్డం, నాకు కొనక నాకు ప్యాంటు కొనమని గోల చేస్తే ఫైనల్లీ అమ్మ ఇంటర్మీడియట్ లో కూడా వచ్చాను, ఒక ప్యాంటు కొనండి అంటే ఒక ప్యాంటు కొన్నారు. ఆ ప్యాంటు కాస్త ఇక్కడ పడిపోయాను, మోకాల దగ్గర చిరిగిపోయింది. ఇక చూసుకోండి నా అవస్థ. అంటే ఎట్లా ఉండేదంటే లైఫ్ వెరీ పెయిన్ఫుల్. నా స్కూల్కి ఎప్పుడు ఫీజు ఉండేది కాదు, 25 రూపీస్ ఫీజు ఉండేది. ఆ 25 రూపీస్ కూడా ఎప్పుడు మాకు ఇదయ్యేది. డ్రాట్ ఏరియా అని చెప్పేసి చాలా సార్లు మాకు ఫీజు వేవ్ చేసేవాళ్ళు. అది కాక నాకు ఎవ్రీ ఇయర్ 100 రూపీస్ స్కాలర్షిప్ వచ్చేది, గవర్నమెంట్ స్కాలర్షిప్. స్కూల్ ఫస్ట్ వచ్చేవాడిని కాబట్టి ఎప్పుడు 100 రూపీస్ స్కాలర్షిప్ వచ్చేది. అది కాక కాంపిటీషన్స్ ఏమన్నా పార్టిసిపేట్ చేస్తే అందులో కూడా ఇయర్లీ 100-200 అట్లా వచ్చేది అనమాట. మాకు అసలు అన్ని రకాలుగా అంటే ప్రతి దాంట్లోపల ఇదే కదా. చిన్నప్పుడు టపాకాయలు కాల్చడం అంటే చాలా ఇష్టం ఉంటుండే, కానీ ఇంట్లో ఏమో కొనేవాళ్ళు కాదు ఎక్కువగా. దాంతో ఏమైపోయేదంటే చాలా పెయిన్ఫుల్ అనిపించేది. మా ఫ్రెండ్ ఎవరికైనా నేను వాడి నోట్బుక్ అవి రాసిస్తే అవి చేస్తే వాడికి చిన్న చిచ్చుబుడ్డు కొనిస్తా అంటే వాడి నోట్బుక్ అంతా రాసి ఒక చిచ్చుబుడ్డు కొనిపించుకునేవాడిని.
అంటే చాలా పెయిన్ఫుల్ లైఫ్ ఏదైతే ఉంటుందో, చాలా పెయిన్. అంటే నేను ఆ టైంలో పెయిన్ అనుకోలేదు, కానీ ఆలోచిస్తుంటే వెనక్కి వెళ్ళి ఆలోచిస్తే అనిపిస్తుంది అనమాట. అందుకే నేను అనుకుంటాను ఏంటంటే, మనిషిలాగా సమయజ్ఞ సమయాన్ని తెలిసినవాడు, సమయజ్ఞ భగవంతుడు ఉన్నాడు అన్న విషయాన్ని తెలుసుకోకపోవడమే ఈ అహంకారాలకు కారణం. అవతల వాళ్ళని తక్కువ చేయడం. సార్ అవన్నీ గుర్తు చేసుకోకూడదు సార్. చీమలు లేదు, నేను విష్ణు సహస్రనామమే చెప్తున్నాను. చీమలు, దోమలు అన్నిటి లోపల కూడా ఒకటే ప్రాణం ఉంది అని చెప్పి గుర్తించుకోకపోవడమే, అందరినీ కూడా తక్కువ చేయడం. దానివల్ల ఏమైపోతుందంటే మనం క్రూరంగా అయ్యే అవకాశం ఉంది. నా విషయం లోపల నేను బేసికల్లీ సాఫ్ట్ నేచర్డ్ పర్సన్ కాబట్టి నేను ఆ సమయంలోనూ హెల్ప్ చేసేవాడిని, ఎప్పుడు చదివిస్తుండేవాడిని. నా చుట్టుపక్కల పిల్లలకి, నా క్లాస్మేట్స్ కి, నా జూనియర్స్ కి, మా ఇంటి చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి అందరికి చదువు చెప్తుండేవాడిని. ఎవరి దగ్గర డబ్బులు తీసుకునేవాడిని కాదు. ఒక్క ఫ్యామిలీ దగ్గర మాత్రం డబ్బులు ఇచ్చేవాళ్ళు, మిగతా ఏ ఫ్యామిలీ దగ్గర పైసలు తీసుకునేవాడిని కాదు. చదువు చెప్తూనే ఉండేవాడిని. అట్లాగా నేను నాకున్నది నేను అప్పటి నుంచే చేస్తుండేవాడిని. కానీ ఒకవేళ నా పరిస్థితిలో వేరే వాడు ఉంటే జనాలందరినీ అసహించుకుని ఎలా అయ్యే అవకాశం ఉందో ఒకసారి ఆలోచించండి. మనము తయారు చేస్తున్నాం, చెడ్డ వాళ్ళని మనం తయారు చేస్తున్నాం. మన దగ్గర ఉన్నటువంటి డబ్బు, మన దగ్గర ఉన్నటువంటి హోదా. ఇందుకే నేను మనం చాలాసార్లు చెప్పుకున్నప్పుడు నేను అంటుంటా కదా, ఈ పారాయణాలు ఇవి అవి చెయ్యొద్దు, అవి ఇవి అంటుంటా కదా. దానికి కూడా కారణం ఏంటంటే హంగులు, ఆర్భాటాలు, గొడవలు, చాడీలు, నేరాలు. నేను నీ నగలేసుకున్నాను, నువ్వన్నీ నగలేసుకున్నావు, కులాలు, వీటన్నిటికీ అతీతంగా ఎదగలేకపోతున్నారు జనాలు. ఎవరికైతే ఇప్పుడు కష్టపడ్డా అట్లీస్ట్ ఓకే, ఇక తర్వాత నేను మళ్ళీ వెనుకకు చూసుకోలేదు, ఇంజనీరింగ్ తర్వాత ఎప్పుడు ఇంకా వెనుకకు తిరిగి చూసుకోలేదు లైఫ్ లోపల. బట్ చెప్తున్నాను అసలు అంటే జనాల లోపల ఉన్నదానికి ఎక్కువ బాధపడుతున్నా నేను. మేము కష్టపడ్డాము, ఆ రోజుల్లో మా కష్టం కూడా అనిపించేది కాదు. మాకు ఇయర్కి ఒకసారి మాకు ఇది ఉండేది అనమాట, ఏమంటారు దాన్ని, ఫ్రూట్ సలాడ్ తినడానికి తీసుకెళ్లే వాళ్ళు మా అమ్మ వాళ్ళు. తీసుకెళ్తే అప్పుడు అది ₹1.80 ఒక ఫ్రూట్ సలాడ్ ఉండేదన్నమాట. సో 5గురికి 9 రూపీస్ అయ్యేదన్నమాట. సో దానికి మేము 1 వీక్ 10 days నుంచి ఎప్పుడెప్పుడు సమ్మర్ వస్తుందా అని ప్లాన్ అన్నమాట. ఆ ప్లాన్ ఉండి 5గురం వెళ్ళే వాళ్ళం. వెళ్ళి అక్కడ అది 8 రూపీస్కి, మొత్తం మీద 8 రూపీస్ 9 రూపీస్కి అయిపోయేది మాకు. అలా మాకు అది గ్రేట్ అన్నమాట. మాకు దానికోసం ప్లానింగ్ అన్నమాట. ఓ రేపే వెళ్తున్నాము, ఎల్లుండి వెళ్తున్నాము, ఇట్లా ప్లానింగ్. ఆఫ్టర్ ఆల్ ఒక ఫ్రూట్ సలాడ్ తినడానికి. ఈ రోజుల్లో తిన్న వరగడం లేదు, ఆ రోజుల్లో అంతా పెయిన్ ఉండేది. నెక్స్ట్ ఇయర్ ఏం చేశాడు వాడు, అది 2 రూపీస్ చేశాడు ఒక ఇయర్. చెయ్యగానే ఇంకా అసలు ఇక బాధ తట్టుకోలేకపోయాం. అప్పుడు నేను మా రెండో అన్నయ్య కూర్చొని ఆలోచించాం అనమాట, ఏం చేద్దాం రా. ఇప్పుడు అమ్మ వాళ్ళు తీసుకెళ్లారు, గ్యారంటీగా తీసుకెళ్లారు. ఇప్పుడు వాళ్ళు 2 రూపీస్ అయిందంటే 5గురికి అయితే 10 రూపాయలు అవుతుంది, ఇంకా గ్యారంటీగా తీసుకెళ్లారు. ఏం చేద్దాం అంటే అప్పుడు మెల్లగా నువ్వు చెప్తే అమ్మ వింటదిరా, నువ్వు అమ్మతో మాట్లాడు అని నన్ను, మా ఇద్దరు అన్నయ్యలు నన్ను మా అమ్మ దగ్గరికి పంపించారు. అమ్మని ఎంత బతిమలాడుకున్నానో నేను. అమ్మని ఇప్పుడు చాలు నాన్న, మన ఖర్చులు బాగా ఉన్నాయి, ఇప్పటికి వదిలేద్దాం ఇట్లా అంటే ఇక చెప్పి ఎంత చెప్పి చివరికి ఆ ఫ్రూట్ సలాడ్కి వెళ్తే అది మాకు ఒక గర్వం అన్నమాట. మరి అట్లా అని చెప్పి స్కూల్కి మాకేం ఫీజులు ఉండేవి, మళ్ళీ మాకు అసలు ఫీజులే ఉండేవి కాదు. మళ్ళీ నేను ఇంటర్మీడియట్ జాయిన్ అయినప్పుడు నా ఫీజు ₹69, యాన్యువల్ ఫీజు నేను చెప్తున్నది, యాన్యువల్ ఫీజు అంతే. ఇక అది అయిపోయిందంటే ఇక సరే. ఇంజనీరింగ్ లో నా హైయెస్ట్ ఫీజు ₹695 ఫస్ట్ ఇది. తర్వాత 75 రూపీస్ పర్ సెమిస్టర్ అంతే. ఏముంది నాకు జేఎన్టీయూ కాలేజీ లోపల. అదే అంటాను అంటే ఇక తర్వాత అమ్మ వాళ్ళు కూడా ఎప్పుడు క్వశ్చన్ చేసేవాళ్ళు కాదు. ఇంజనీరింగ్ వచ్చిన తర్వాత అక్కడ కష్టంగా ఉండేవి డబ్బులు కానీ, బట్ లైఫ్ వెళ్ళింది కదా. నా ఇంజనీరింగ్ వచ్చేసరికి మా అన్నయ్యకు జాబ్ వచ్చింది. కొద్దిగా నాకు కూడా బెటర్ ఉండే, వాచ్ పెట్టుకోవాలని కోరిక చాలా ఉంటుండే అనమాట. మా అమ్మమ్మ చనిపోయే ముందు మా అమ్మమ్మ వాచ్ కొనిచ్చింది. సో ఒక చిన్న విషయాలకు కూడా జీవితంలో కూడా చాలా స్ట్రగుల్ అవ్వాల్సినటువంటి అవకాశం వస్తుంది ఒక్కొక్కసారి. కాకపోతే నేనేమనుకుంటానంటే బహుశా అదే ఈ సమదృష్టి ఇచ్చిందేమో. ఇంకెవ్వరి విషయంలో ఎవరు ఇంత బాధపడకూడదు. చదువు విషయంలో ఎస్పెషల్లీ
ప్రేమ విషయంలో అస్సలు ఈ స్కూల్ పిల్లలు వీళ్ళు వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకైతే పాపం అసలు ఏం తెలియని కూడా తెలియదు కదా, అమాయకంగా పెరుగుతుంటారు. వాళ్ళకి కరెక్ట్ గా ప్రేమ పంచాలి, కులం అది తేడా తీసేసేయాలి ఫస్ట్. ఈవెన్ మా ఫౌండేషన్ లో అయితే ముస్లిం పిల్లలు కూడా ఉన్నారు తెలుసా. సో అట్లీస్ట్ పిల్లల దగ్గర మనం ఎప్పుడు భేదం చెప్పేవాడిని కదా. ఒకడైతే క్లాస్ అవుతుంటే వెళ్ళిపోతున్నాను అనమాట. నేను అడిగాను ఏమైంది అంటే, ఇట్లా నేను వెళ్తున్నా అంటే మా నాన్న పిలిచాడు అంటే, మీ నాన్న ఏం చేస్తారంటే ఆటో నడిపిస్తారంటే, తుమ్కో పోయి ఆటో చలానే ఆయ్యా అంటే నైసా వయసనయ్యే, సో ఉండిపో, నీకు ఇప్పుడు ఆటో నడిపించాల్సిన అవసరం లేదు, నువ్వు ఉండిపో అని చెప్పేసి నేను బలవంతంగా కూర్చోబెట్టాం. ఇంకొంతమంది మాకు ఫోన్ చేసి మా నాన్న మమ్మల్ని కాలేజ్కి వెళ్ళొద్దు అంటున్నాడు, బర్రె తోమమంటున్నాడు, బర్రె కొనిస్తాడట, మళ్ళీ వాళ్ళకి వెళ్ళి కౌన్సిలింగ్ చేయడం ఎంత పెయిన్ఫుల్ తెలుసా. మనుషుల లోపల సమానత్వం తీసుకురావడం ఎంత కష్టం తెలుసా. ఎప్పుడైతే గవర్నమెంట్ చేయదో అప్పుడు మనదే కదా బాధ్యత, మన అందరిది కాదా బాధ్యత. వేల రూపాయలు పెట్టి మనం ఎక్కడెక్కడో ఏవేవో దేవుళ్ళకిచ్చి వాళ్ళకిచ్చి ఇస్తున్నాం. మన ఎదురుగా ఉన్నటువంటి దైవాలు చిన్నపిల్లలు వాళ్ళకి చదివించలేమా? మన దగ్గర ఉన్నటువంటి మనుషులని మనం బాగు చేయలేమా? మన కళ్ళ ముందు చదివించలేమా జనాల్ని? విద్యాదానం కంటే గొప్పదానం ఏముంది ప్రపంచం లోపల? విద్యాదానం కంటే గొప్పది ఏముంది? మా అదృష్టం బాగుంది, దైవ కృప ఉండడం వల్ల ఆ స్థాయి నుంచి దాటగలిగాం. కానీ అలా దాటలేక ఉండిపోయిన వాళ్ళ సంగతి ఏంటి? నా నిజామాబాద్ ఫ్రెండ్స్ అందరూ అక్కడే ఉండిపోయారు, ఒక్కరు బయటకి రాలేకపోయారు. నా ఫ్రెండ్ ఒకసారి హైదరాబాద్ వచ్చి కాల్ చేశాడు అనమాట. కాల్ చేయగానే, అరే వాసు నేను ఇక్కడనే ఉన్నారా వస్తావా అంటే వెళ్ళాను. వెళ్ళేసరికి వాడు కొడుకు వాళ్ళు కనిపించారు, వాళ్ళని చాలా ప్రేమగా పలకరించి ఇది చేశాను అనమాట. వీడు పాపం అసలు సెటిల్ అవ్వలేదు. అయితే అప్పుడు మాట్లాడుతుంటే చెప్పాను అనమాట, నేను పిల్లలతో అంటున్నా, అరే చదువుకోండిరా, ఈ ప్రపంచంలో చదువుకి సరస్వతికి సమానమైనది ఏం లేదు. చదువు తప్ప మనం ప్రపంచంలో కాపాడేది లేదు. అని ఆ పిల్లలకి కూర్చోబెట్టి గంట సేపు కౌన్సిలింగ్ ఇచ్చా. ఫస్ట్ మాటకే మా ఫ్రెండ్ ఏడ్చుకుంటూ వెళ్ళిపోయాడు అక్కడి నుంచి. ఎందుకంటే వాడికి అదే మాట చెప్పాను నేను. వాడు నా క్లాస్మేట్. అరే కిట్టుగా చదువుకోరా, నువ్వు నీకు చెప్తారా, నీకు కావాలంటే రాత్రంతా కూర్చోబెట్టి చెప్తారా, ఇన్న మాటను, ఇప్పుడు వచ్చే పైసలు ఇంపార్టెంట్ కాదురా నీకు, మీ అన్నయ్య ఏం చేసుకోమనిరా, నువ్వు చదువుకోరా, ఎగ్జామ్స్ మంచిగా రాయిరా అని. వాడు చేయలేదు. ఇప్పుడు వాళ్ళ పిల్లలకి సరే తర్వాత మనమే చదివించాము, దేవుడి దయ వల్ల పిల్లలు బాగా పైకి వచ్చారు, చాలా పైకి వచ్చారు. అంటే ఏమంటున్నానంటే, ఏదేదో చేద్దాం అనుకుంటాం మనం, ఎక్కడెక్కడో చేద్దాం అనుకుంటున్నాం. వెళ్ళిపోయి తిరుపతి లోపల నేను 10,000 కట్టాను, నేను 20,000 కట్టాను, నేను 30,000 కట్టాను. పారాయణం చేస్తున్నారా, 50,000 కట్టా. అక్కడ చదువు లేక ఎంతమంది పిల్లలు చదువు ఆపేస్తున్నారు, చదువు లేక ఎంతమంది అజ్ఞానులుగా మిగిలిపోతున్నారు. వాళ్ళ గురించి బద్దకిష్టులుగా మిగిలిపోతారు. చదువు లేని వాళ్ళు ఏమవుతారు? శ్రీనివాస్ స్టూడెంట్స్ లాగా మంచి నిద్రపోతాడు, 9 o'clock అయిందంటే నిద్రపోతాడు. అతులహ శరభ భీమో అతులహ. అక్కడి నుంచి మనం తెలుసుకోవాలి, ప్రారంభించుకుందాం. ఏమనుకోవద్దు, సడన్ గా మీరు అడిగిన దానికి ఆ పాస్ట్ అంతా జ్ఞాపకం వచ్చేసింది. అంతరాయ తిమిరోపశాంతయే శాంత పావనమ చింత్య వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహా. వసుదేవ సుతం దేవం కంస చానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణో వందే జగద్గురు. జననీ జన్మ భూమిశ్చ స్వర్గాదపి గరీయసి. మాతృదేవోభవ. భగవద్బంధువులకు, ఆత్మస్వరూపులకు, సత్యాన్వేషులకు స్వాగతం, సుస్వాగతం. భగవంతుడు సర్వత్రా వ్యాపించి ఉన్నాడు, సర్వశక్తిమంతుడు, సర్వజ్ఞుడు అన్నటువంటి విషయాన్ని తెలుసుకున్నాం. ఈ 3 లక్షణాలు తప్ప ఇంకా వేరే భగవంతుడి గురించి చెప్పడానికి వీల్లేదు. మరి అయినప్పటికీ కూడా 1000 పేర్లు ఎందుకు పెట్టాం భగవంతుడికి అంటే, ప్రతి చోట ఉన్నాడు అని చెప్పి గుర్తించడానికి అంతే. నువ్వు భోజనం చేస్తున్నావా? చేస్తున్నాను. ఆ భోజనం ఇస్తున్నది దేవుడే. ఓకే, ఆ భోజనం ద్వారా నీ శరీరం ఎదుగుతోంది కదా, ఆ అన్న రూపంలో ఎదుగుతున్నటువంటిది దేవుడే.
నువ్వు భోజనం తీసుకున్న తర్వాత ఆ భోజనాన్ని వైశ్వానర రూపం లోపల శరీరంలో స్వీకరించి దానిని అరిగేలాగా చేస్తున్నటువంటిది భగవంతుడే. నీ తెలివితేటలు భగవంతుడివే, నీ ఆలోచనలు భగవంతుడివే, నీ శరీరము భగవంతుడిదే, ప్రపంచంలో కనిపించే ప్రతి వస్తువు భగవంతుడే. ఆయనకు సమానమైనటువంటిది ఏదీ లేదు. ఇదే మనము అతుల శరభ. ఒక్క నిమిషం, అది శ్లోకము. ఎవరికైనా శ్లోకము వస్తే ఒకసారి చదువుతారా? అతుల శరభ భీమ. అతుల శరభో భీమ సమయజ్ఞో హవిర్హరిః సర్వలక్షణ లక్షణ్యో లక్ష్మీవాన్ సమితింజయః. వండర్ఫుల్. చాలా అద్భుతమైనటువంటి శ్లోకం. మొదటిది అతులహ, ఇది మనం ఆల్రెడీ తెలుసుకున్నాము. సమానమైనటువంటిది లేదు భగవంతుడికి. ఇప్పుడు ఈ మాటే కదా మనం ముందు అనుకున్నది. ఏది చెప్పినా మనం భగవంతుడి గురించి 3 కేటగిరీస్ లోకి వచ్చి తీరాలి. ఒకటేమో సర్వశక్తివంతుడు, ఒకటి సర్వజ్ఞుడు, ఇంకోటి సర్వవ్యాపకుడు. ఇంతకు మించి లేదు. ఆమ్ని ప్రెజెంట్, ఆమ్నిషైడ్, ఆమ్నిపోటెంట్. ప్రపంచంలో ఉన్నటువంటి శక్తి అంతా కూడా భగవంతుడిదే. కానీ మనకు ప్రతి భగవంతుడి సహస్రనామం చెప్తూ 1000 పేర్లు చెప్తూ ఉంటారు. చెప్పడం ఏంటంటే నీకు సంబంధించిన ఇన్సిడెంట్స్ ఏమన్నా ఉంటే వాటిని గుర్తించి, ఓహో ఈ పని చేస్తున్నది దేవుడు అని చెప్పేసి గుర్తించడానికి, అంతే. ఇంకా వేరే కారణం ఏం లేదు. ఎందుకంటే మనకు అలా డైరెక్ట్ గా ఒక 3 మొక్కలు చెప్తే అర్థం కాదు. సత్యం వద ధర్మం చెర అంటే అర్థం కాదు. దాన్ని సత్యం వధ, చంపేయాలి అనుకుంటారు. సత్యం వధ అంటే మాట్లాడు అని. దీనికి వేస్తా వధ చేసి పారేశారు, చంపేయడం. ధర్మం చెర, చెర అంటే నడవడం, ధర్మబద్ధంగా నడవాలి జీవితంలో. దాన్ని ఏం చేశారు? ధర్మం చెర చేసి పారేశారు. ధర్మాన్ని చెరబట్టాలి అని చెప్పేసి చేశారు. సో కాబట్టి ఏమైతుందంటే జనాలకి అర్థం కాదు. ఒకవేళ అర్థమైతే రివర్స్ గా అర్థం చేసుకుంటారు. అందుకోసం ఏంటంటే ప్రతి పదాన్ని అర్థం చేయిస్తూ మనం చేసేటటువంటి ప్రతి పని భగవంతుడు పనే అని చెప్పేసి చెప్పడానికి మనకు ఇన్ని నామాలు అవసరమైనాయి. మరి భగవంతుడికి రూపం లేదు. రూపం లేదు అంటే ఎగ్జాక్ట్లీ రూపం లేదని కాదు, ఉన్న రూపాలన్నీ ఆయనవే. ఉదాహరణకి భగవంతుడు మనుషుల రూపాలలో ఉన్నాడు, భగవంతుడు జంతువుల రూపాలలో ఉన్నాడు, భగవంతుడు చెట్ల రూపంలో ఉన్నాడు. ఇప్పుడు భగవంతుడికి ఏ రూపం ఇవ్వగలుగుతాం? ఉదాహరణకి శ్రీనివాస్ ఎలా ఉంటాడు అంటే మనిషి రూపంలో ఉంటాడు అని చెప్పి చెప్పచ్చు కదా. కానీ భగవంతుడు ఏ రూపంలో ఉంటాడు అంటే ఎలా చెప్పగలుగుతాం? ఇప్పుడు చెప్పండి. అన్ని రూపాలలో ఉన్నటువంటిది భగవంతుడే అయినప్పుడు భగవంతుడిని ఎలా చెప్పవలసినటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మనం ఏంటంటే ఇప్పుడు చెప్పండి, ఏ కేటగిరీలోకి తీసుకొస్తాం భగవంతుడిని? మనుషుల కేటగిరీలోకి తీసుకొద్దామా? చెట్లలోకి తీసుకురాగలుగుతామా? లేకపోతే జంతువులలోకి తీసుకురాగలుగుతామా? ఏ కేటగిరీలోకి పెట్టగలం భగవంతుడిని? కాబట్టి భగవంతుడికి ప్రత్యేకమైనటువంటి రూపం లేదు. ఆయన కేటగిరీ అన్ని కేటగిరీస్ ఆయనవే. అన్ని కేటగిరీలలో ఉన్నటువంటిది భగవంతుడే. కాబట్టి ఏంటంటే భగవంతుడికి ఈ రూపము అని చెప్పడానికి వీళ్ళే, దాన్ని నిరాకారం అంటారు. భగవంతుడికి ఏ రూపం ఉందని చెప్తాం? ఫ్రెండ్ ఆఫ్ ఎవ్రీ వన్ ఈజ్ ఫ్రెండ్ ఆఫ్ నన్. అంతే కదా. అందరి ఫ్రెండ్ అయినప్పుడు వాడికి ఇంకా ఫ్రెండ్ ఎవరు? అందరూ ఫ్రెండ్సే వాడికి. సో కాబట్టి ఏంటంటే భగవంతుడు అందరి ఫ్రెండ్, ఒకళ్ళ ఫ్రెండ్ కాదు, అందరి ఫ్రెండ్. ఎందుకంటే అందరి హృదయాలలో ఉన్నాడు. మనం ఇదే తెలుసుకున్నాం. పద్మ 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 అని 7-8 పదాలు వచ్చాయి. పద్మనాభుడు, పద్మగరుడు, ఇవన్నీ వచ్చాయి మనకు. అరవిందాక్షుడు, పద్మ నిభేక్షణుడు, వీటన్నిటి ద్వారా ఏం తెలుస్తుంది? భగవంతుడు మనం చేసేటటువంటి ప్రతి పనిని చూస్తూ ఉంటాడు. భగవంతుడు మన పనులతోని అంటుకునే అవకాశం లేదు. భగవంతుడికి ఏ పని అంటుకోదు. తామరాకు పైన నీటి బిందువు ఎలా అయితే జారిపోతుందో భగవంతుడికి మనం చేసే కర్మలు అవి ఏమి అంటవు. సూర్యుడు రూపంలో వస్తున్నటువంటి వెలుతురు భగవంతుడు అయినప్పుడు మనం చేసే కర్మలకు సూర్యుడికి ఏమన్నా సంబంధం ఉంటుందా? ఏం సంబంధం ఉండదు. మన కర్మలు మనకు అలా అంతే. కాబట్టి భగవంతుడికి సమానమైనటువంటిది అతులహ. ఇప్పుడు భగవంతుడికి సమానం దేంతో కంపేర్ చేస్తాం? ఇప్పుడు చిరంజీవి అంటే యాక్టరు, సో మనం ఏం చేస్తాము? ఎన్టీ రామారావుతో కంపేర్ చేయొచ్చు. ఓకే, వెంకటేష్ యాక్టరు, సరే నాగార్జునతో కంపేర్ చేయొచ్చు. ఓకే, సో ఇలా మనం కంపేర్ చేయడానికి అవకాశం ఉంది. అతులహ అంటే కంపేర్ కూడా చేయడానికి అవకాశం లేదు అని చెప్పి గత వారం తెలుసుకున్నాం. ఎవరితో కంపేర్ చేస్తాం? అప్పుడు ఏం చేయాలంటే నీకు నువ్వే సాటి, ఆయనకు ఆయననే సాటి అని చెప్పి చెప్పాలి. పరాక్రమంలో నీకు నువ్వే సాటి. యుద్ధంలో అర్జునుడు లాగా పోరాడుతున్నాడు. భీముడు లాగా అందరినీ పరాక్రమంతో చంపేస్తున్నాడు. అంటే భీముడితోటే పోల్చాం, అర్జునుడితోటే పోల్చాం. అదేవిధంగా ప్రవచనం వింటున్న వాళ్ళని నిద్రపుచ్చడంలో శ్రీనివాసే సాటి. అంటే అక్కడ కాంపిటీషన్ లేదన్నమాట.
నేను పడుకోవట్లేదు సార్ అసలు. శ్రద్ధగా సో వింటున్నాం గురుగారు. శ్రద్ధగా వింటున్న వాళ్ళలో డిస్టర్బ్ శ్రీనివాస చేయకుండా స్టూడెంట్. శ్రద్ధగా సాకేట్ వింటున్నాం. చెప్పండి సార్. బాగా చెవులు నిక్కరించుకొని వింటున్నాం. జోక్ ఏదో అప్పుడప్పుడు కోతి మాట అనందే మనకి ఇక్కడ ప్రవచనం చెప్పినట్టు ఉంటది అన్నమాట. బాగుంటుంది గురుగారు. ఆ విధంగా చమక్కులు వేస్తా ఉంటే బాగుంటుంది. రైట్. సో కాబట్టి ఏంటంటే సమానం లేదు, ఎందుకంటే పరబ్రహ్మకు సమానమైనది రెండవది లేదు. అద్వయము రెండవది లేదు. భగవంతుడికి రెండవది లేదు. అంటే విష్ణుమూర్తి ఉన్నాడా, శివుడు ఉన్నాడా, అమ్మవారు ఉన్నారా, ఇవన్నీ భగవంతుడి రూపాలే. కానీ మనకి ఈ మధ్య పెద్ద పెద్ద మఠాధిపతులు పీఠాధిపతులు కూడా దేవుళ్ళ గురించి కొట్టుకోవడం చూస్తుంటే ఎంత బాధ అనిపిస్తుంది చెప్పండి. దేవుడు ఒక్కడే, వేదాలు క్లియర్ గా చెప్తున్నాయి, దేవుడు ఒక్కడే, ఒకే పరబ్రహ్మ అన్ని రూపాలలో కనిపిస్తున్నాడు. మనం వేదంలో ఏం నేర్చుకున్నాము? వేదం లోపల మనము అగ్ని సూక్తం నేర్చుకున్నాం, వరుణ సూక్తం నేర్చుకున్నాం, అశ్విని దేవతల గురించి తెలుసుకున్నాం. మనం తెలుసుకున్న వాటన్నిటి లోపల ఒకే పరబ్రహ్మను అన్ని రూపాలలో చూసుకుంటున్నాము. పరబ్రహ్మ అంటే మొదటి దేవుడు అని చెప్పి మనం సింపుల్ డెఫినేషన్ ఇచ్చుకున్నాం అర్థం కావడం కోసము. ఆ మొదటి దేవుడు ఎవరైతే ఉన్నాడో ఆయనకి వేరే రూపం లేదు, అన్ని రూపాలలో ఆయనే ప్రకటితం అవుతాడు. దానికి మళ్ళీ మనం ఎలాంటి ఉదాహరణ తెలుసుకున్నాం? ఎలక్ట్రిసిటీ అనే ఉదాహరణ తీసుకున్నాం. ఆ ఎలక్ట్రిసిటీ ప్రవహిస్తున్నప్పుడు నా ల్యాప్టాప్ పనిచేస్తుంది, నా మొబైల్ పనిచేస్తుంది, గ్రైండర్ పనిచేస్తుంది, వాషింగ్ మెషిన్ పనిచేస్తుంది, స్టవ్ పనిచేస్తుంది, టీవీ పనిచేస్తుంది. వీటన్నిటిలో ఉన్నటువంటిది ఎలక్ట్రిసిటీనే. ఒక్కసారి మెయిన్ స్విచ్ తీసేస్తే ఇందులో ఎన్ని డివైజెస్ పనిచేస్తాయండి? మెయిన్ స్విచ్ తీసేస్తే ఎన్ని డివైజెస్ పనిచేస్తాయి? పని చేయవు సార్. మరి ఒక్కొక్క డివైజ్ కరెంట్ ఉన్నప్పుడు ఎంత ఎగిరెగిరి పడతాయి? గ్రైండర్ ఎంత సౌండ్ చేస్తుంది? వాషింగ్ మెషిన్ ఎంత సౌండ్ చేస్తుంది? ఫ్రిడ్జ్ పాపం సైలెంట్ గా ఉన్నా ఎన్ని పనులు చేస్తుంది? ఆలోచించినట్లయితే ఒక్కొక్క వస్తువు ఒక్కొక్క రకమైన పని చేయడానికి కారణము ఎలక్ట్రిసిటీ అనేబడే చైతన్యం. అదే విధంగా ఈ ప్రపంచంలో మన అందరము చేసే పనులు, చిన్న చిన్న చీమలు దోమల దగ్గర నుంచి మొదలెట్టి మనం చేసే పని, ఒక చీమ ఇలా కదులుతూ వెళ్తుంది, దాన్ని మీరు ఇలా పెట్టి ఇలా అన్నారనుకోండి చచ్చిపోతుంది అది. ఆ తర్వాత ఆ బాడీ అదే ఉంటుంది, కానీ ఆ బాడీతో చలనం తెప్పించగలమా? మనము తెప్పించలేము. అంటే ఆ చైతన్యం ఏదైతే ఉందో డివైజ్ ను కనుక మనం పాడు చేసినప్పుడు అది ఎలక్ట్రిసిటీకి రెస్పాండ్ అవ్వదు. ప్రపంచంలో ఒకసారి మనం శరీరం వదిలేసిన తర్వాత ఏ డాక్టరు దాన్ని బతికించలేడు. కాబట్టి భగవంతుడి శక్తి ఏదైతే ఉన్నదో దానిని ఇంత అని చెప్పేసి చెప్పడం అనేటటువంటిది అసంభవమైనటువంటి పని. అది చెప్పలేం మనం. భగవంతుడు యొక్క సృష్టి లోపల ఆయనకు సమానమైన వాడు ఎవ్వడూ ఉండడు, ఇంకా అది అవుట్ ఆఫ్ క్వశ్చన్ అనమాట. సో కాబట్టి ఆ విషయాన్ని తెలియజేయడానికి అతులహ అని చెప్పేసి చెప్పాం. ఇక నెక్స్ట్ అంటే ప్రమాణము ఆయననే, పొలిక ఆయననే, అన్ని కూడా ఆయననే. అద్వితీయము, అద్వితీయము, అద్వయము అంటే రెండవది లేనటువంటిది. అద్వితీయం, ద్వితీయం అంటే రెండవది, అద్వితీయం రెండవది లేదు, ఆయనకు ఆయననే సాటి. ఇక రెండవది ఏంటంటే శరభః. ఇది మనం చెప్పుకున్నాము. శరభః అనేది విష్ణుమూర్తికి పేరుంది, తర్వాత శివుడికి కూడా పేరు అని చెప్పేసి గత వారమే తెలుసుకున్నాం. శరభః అంటే ఏం చెప్పుకున్నాం? ఓ పెద్ద జంతువు, అది ఇప్పుడు ప్రస్తుతానికి మనకు కనిపించడం లేదు, కానీ స్వయంభూ మనువు సమయం లోపల ఉంది అని చెప్పేసి మనకు పురాణాలు చెప్తాయి అనమాట. స్వయంభూ స్వారోచిస మనువు టైంలో కూడా ఉన్నాయని చెప్పి చెప్తారు. ఇక తర్వాత నేను విన్నట్టుగా నాకు ఇక్కడ జ్ఞాపకం లేదు, ఉండే ఇప్పుడైతే లేవు, నాకు గ్యారంటీగా తెలుసు. మన డైనోసార్స్ తర్వాత చాలా జంతువులు ఎట్లయితే ఎక్స్టింక్ట్ అయిపోయాయో అలా ఎక్స్టింక్ట్ అయ్యి ఉండాలి. ఒక్క నిమిషం, నేను ఆన్ చేసానా లేదా చూసుకోలేదు. ఓకే, ఇక్కడ ఆడియో ఆన్ చేయలేదు. కాబట్టి ఆ శరభః అనేటప్పుడు ఏదైతే ఒక జంతువు ఉందో అది చాలా శక్తివంతమైనది అని చెప్పేసి చెప్తారనమాట. అందులో ఎట్లా అంటే దానికి 8 నుంచి 12 కాళ్ళు ఉన్నాయని, అది గాలి లోపల కూడా ఎగిరేదని, తర్వాత అది సింహం లాగా ఉంటుందని చెప్పేసి ఇలా చెప్తారనమాట. అంటే అది ఏంటంటే చాలా ఉగ్ర శక్తి. ఆ శక్తి ఏదైతే ఉందో అది కేవలం భగవంతుడికి మాత్రమే కంట్రోల్ అయ్యేంత గొప్ప శక్తి. కాబట్టి భగవంతుడిని శరభః అని చెప్పేసి అంటారు. శరభః ఇది కూడా గత వారం తెలుసుకున్నాం. ఇంకొక మీనింగ్ కూడా ఏమని తెలుసుకున్నాము? శరభః. శర అంటే ఏంటంటే గమన శక్తి ఉన్నటువంటివి ఏవైతే ఉంటాయో ఆ వాటిని భాషింపగలిగేది. శరములు అంటే శరీరాలు అనే ఒక మీనింగ్ కూడా ఉంది. శరీరాలు ఏవైతే ఉన్నాయో ఈ శరీరాలలో ఉన్నటువంటి శక్తి శరభః. ఈ శరీరంలో ఉన్నటువంటి వెలిగే శక్తి. వెలిగే శక్తి అంటే మనం ఏం దివ్యంగా వెలగడం లేదు, అది కాదు. ఈ శరీరంలో ప్రతి పని చేయడానికి కావాల్సిన శరము అంటే బాణము అని కూడా ఉంటుంది. శరం అంటే బాణం, బాణము అంటే డైరెక్షన్, బాణము అంటే గమన శక్తి.
గమన శక్తి. సో కాబట్టి ఆ గమన శక్తి ఉన్నటువంటివన్నిటికీ కూడా శరములు, శరీరాలు. సో వీటన్నిటి లోపల వెలగడానికి, ఆ కదలడానికి చైతన్యం ఏదైతే ఉన్నదో అది శరభః అని. అంటే మన అందరి హృదయంలో ఉన్నటువంటి ఆ చైతన్యం కూడా భగవంతుడే. చైతన్యం అంటే ఏంటి? మన శరీరం వెలుగుతోంది అంటే పని చేస్తోంది. లైట్ వచ్చింది అంటే ఇప్పుడు మనము ఇట్లా చూడగానే టీవీ లోపల లైట్ వెలుగుతుంది, వెలగగానే అయితే టీవీ పనిచేస్తుంది అంటాం అన్నమాట. అది సో లైట్ వెలుగుతుంది, మన అందరిలో ఆ లైట్ వెలుగుతుంది అంటే కారణం ఏంటి అంటే భగవంతుడే. కాబట్టి ఆయన శరభః. ఒకటేమో సార్ ఇలా చెప్పారు సార్, శలభ అనే జంతువుని శరభ అనే దీంతో జయించడానికి 6 శత్రువుల్ని జయించిన దీనికి సమానము, అదే ఆ తత్వం అలా కంపేర్ చేశారు. మనలో లేదు శరభః అనేది జంతువు, ఒక జంతువు, అంతవరకు కరెక్ట్. రాని లాతో రీప్లేస్ చేస్తాం మనం, చాలా సార్లు రాని లాతో రీప్లేస్ చేస్తాం. రోమహర్షణుడు, లోమహర్షణుడు అని చెప్పేసి చెప్తుంటాం. శరభః అంటే శరీరంలో భాసిల్లే శక్తి అని ఒకటి. శరభః అంటే మిడత కాదు. శలభము అంటే మిడత, అది వేరే. మిడత అని కూడా ఇంకో మీనింగ్ ఉండొచ్చు, కానీ శలభము అంటే దీపం పురుగు కదా అంటే. ఒక పెద్ద సింహం లాంటి జంతువు అది. అది ఎప్పుడు ఉండేది అంటే స్వయంభూ మనువు, స్వారోచిష మనువు ఆ రోజుల్లో ఉండేది అనమాట. ఆ రోజుల్లో అవును, అది ఆ మీనింగ్ ఉంది, కానీ ఆ మీనింగ్ ఇక్కడ కాదు. మనకి ఇక్కడ ఆ మీనింగ్ కాదు. మనకు శరభః అంటే ఏంటంటే ఒక సింహం లాంటి ఒక పెద్ద ఐటమ్. అదేంటంటే ప్రకృతి మొత్తాన్ని కూడా శరభ రూపం లోపల నియంత్రించేవాడు భగవంతుడు. ఉదాహరణకి ఎగ్జాంపుల్ చెప్పాలంటే నరసింహస్వామిని శరభః అనొచ్చు. వీరభద్రుని శరభః అనొచ్చు. రౌద్ర రూపం లోపల ఉంటూ మనను ఆపదల నుంచి కాపాడేవాడు. ఉగ్ర శక్తి ఏదైతే ఉంటుందో వాటన్నింటి నుంచి మనను కాపాడేవాడు. మన శరీరంలో ప్రత్యేకాత్మగా ఉన్నవాడు, భాసిల్లేవాడు శరభః అని అది కూడా చెప్పాను కదా. అది వాళ్ళ చెప్పాను కదా. శరీరంలో భాసిల్లేవాడు అని కూడా చెప్పాను నేను. ఇవాళ కూడా చెప్పాను. మీరు వినట్లేదు, సగం వినేసి సగం వదిలేస్తున్నారు. సో ఇవాళ అది కూడా ఉంటది కదా సార్. శరభ అని ఒక పాట కూడా ఉంది. ఉన్న వెలుగే మన అందరి లోపల ఉన్నటువంటి వెలుతురు, మన అందరిలో ఉన్నటువంటి చైతన్యం కూడా భగవంతుడే. అంటే భగవంతుడు ఆత్మనే మన అందరి లోపల కూడా ఉన్నది. శరవణ భవ అంటే అయ్యప్ప స్వామికి ఒక నామం. అయ్యప్ప స్వామి శరవణ భవ అంటే అయ్యప్ప స్వామి. సుబ్రహ్మణ్య స్వామి సార్. సుబ్రహ్మణ్య స్వామి. అవునండి, సుబ్రహ్మణ్య స్వామి ఒకటి కాదు కదా. సుబ్రహ్మణ్య మణికంఠుడు అయ్యప్ప ఒక్కటే. శరవణ భవ అంటే శరవణ వనంలో పుట్టింటాడు, శరవణ భవ. సుబ్రహ్మణ్య స్వామి. ఓకేనా? సో ఇక్కడ మనం నేర్చుకుంటున్నది శరభః అంటే ఒక పెద్ద జంతువు ఒకటి, శరీరంలో భాసిల్లుతున్నటువంటి విష్ణుమూర్తి శక్తి అని 2 రకాలుగా మనం తెలుసుకుంటాం. విష్ణుమూర్తి అంటే పాల సముద్రం మీద పడుకునే విష్ణుమూర్తి కాదు, సర్వత్రా వ్యాపించి ఉన్నటువంటి భగవంతుడి యొక్క శక్తి. ఓకేనా? ఇక తర్వాత 3వది మనం ఈ రోజు మళ్ళీ కొత్తది తెలుసుకుంటాం. భీమః అనేటటువంటి పేరు ఏంటంటే భయంకరుడు, భీతిల్లిని భయపెట్టేవాడు, అందరినీ భయపెట్టేవాడు. అయితే ఇక్కడ భీమ అనొచ్చు, దీన్ని అభీమ అని కూడా అనొచ్చు. భీమ అంటే భయపెట్టేవాడు, అభీమ అంటే భయాన్ని పోగొట్టేవాడు. 2 కూడా భగవంతుడే. ఎందుకంటే దీన్ని మనం కరెక్ట్ గా చదివినట్లయితే ఎలా చదవచ్చు మనము? అతుల శరభో భీమ, శరభ అభీమ, శరభ భీమ, అలా 2 రకాలుగా కూడా చదవచ్చు. మనం చదివినప్పుడు ఏమైతుందంటే భీముడిని 2 రకాలుగా చదవచ్చు. భీముడు అనొచ్చు, అభీముడు అనొచ్చు. భీముడు అంటే భీతిని చూపించేవాడు. చెడు అంతా కూడా భగవంతుడిని చూసి భయపడుతుంది. అంటే ఏంటి చెడు అంటే? ఇక్కడ మళ్ళీ మనం అర్థం చేసుకుందాం. భగవంతుడికి ఒక రూపం ఇవ్వకండి, లక్షణాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. భీమః అంటే ఏంటి? ఇప్పుడు మన ప్రకృతి నియమాన్ని దాటిన వాడికి దెబ్బలు పడతాయి. ప్రకృతి నియమాన్ని ఉల్లంఘించిన వాడు ఓడిపోతాడు. కాబట్టి ఏదైతే నియమాలు ఉన్నాయో, స్ట్రిక్ట్ నియమాలు, ఉదాహరణకి ఈ వయసుకు చనిపోవాలి, ఏ వయసుకు పుట్టాలి, అంతే ఆ నియమాలు. కాబట్టి ఏంటంటే ప్రకృతి నియమాలను దాటడం అనేటటువంటిది అసంభవం. సో భీమ శాసనం అంటే భీముడు లాంటి, అంటే భీతిల్లి చెందేటటువంటి వాటిని, అంటే వాటిని మనం దాటినట్లయితే మనకు భయమే. రెండవది ఏంటి? అభీమః,
భగవంతుడి యొక్క శక్తి వల్ల ఇక మనకు భయపడాల్సినటువంటి అవసరం లేదు. అంటే రెండవది లేదు, మనలో ఉన్నటువంటిది కూడా భగవంతుడి శక్తి అని తెలుసుకున్నప్పుడు అభీమః అంటే ఏంటి, మనకు భగవంతుడి ద్వారా మనకు దుష్ట శక్తులన్నీ కూడా భయపడతాయి అనేటటువంటిది ఒకటి. దుష్ట శక్తులు అనగానే మనము భూతాలు ప్రేతాలు అలా అనుకోకుండా శత్రువులకు భయం కలిగించేవాడు అని చెప్పేసి అనుకుంటే చాలు. శత్రువులు ఎవరు? మన లోపల ఉన్నటువంటి కామక్రోధ లోభ మోహ మద మాత్సర్యాలు అనేటటువంటివి ఏవైతే ఉన్నాయో ఇవి ప్రకృతి శక్తులకు అనుగుణంగా వెళ్ళకపోతే, అంటే ధర్మబద్ధమైన కామం నో ప్రాబ్లం, ధర్మబద్ధమైనటువంటి లోభం నో ప్రాబ్లం. అంటే లోభం అంటే ఇక్కడ పొసెసివ్నెస్ అనుకోవచ్చు, అలాంటివన్నీ కూడా పర్వాలేదు. కానీ ధర్మం తప్పినట్లయితే దెబ్బలు పడతాయి. సో కాబట్టి ఏంటంటే ఆ నియమాలు, భగవంతుడి నియమాలను చాలా స్ట్రిక్ట్ గా ఇంప్లిమెంట్ చేసేటటువంటి వ్యక్తుడు. అంటే డైరెక్ట్ మీనింగ్ ఏమో మనము భీమ అంటే భీకరుడు అని చెప్పేసి చెప్తాము, అరవీర భయంకరుడు అని చెప్పేసి చెప్పచ్చు, శత్రువులకు భయం కలిగించేవాడు, ఇవన్నీ డైరెక్ట్ మీనింగ్స్. కానీ మనం ఆలోచించినప్పుడు ఏమనుకుంటామంటే దేవుడు అలా రూపం ఇచ్చినట్టుగా కాకుండా మనం రూపం ఇవ్వకుండా తత్వం కూడా తెలుసుకుంటాం. ప్రతి పదానికి తత్వం కూడా తెలుసుకుంటాం. ఆ తత్వం తెలుసుకున్నప్పుడు ఏంటి, భీమ అంటే ప్రకృతి నియమాలను మనని దాటకుండా చేసేవాడు, ప్రకృతి నియమాలను మనం దాటకుండా చేసేవాడు. మనలో ఉన్నటువంటి అరిషట్ వర్గాలు ఏవైతే ఉన్నాయో ఈ అరిషట్ వర్గాలకు శత్రువు ఆయన. అంటే మనలో ఉన్న అంతర్గత శత్రువులకు ఆయన శత్రువు. కాబట్టి ఆయన మన శత్రువులకేమో అరవీర భయంకరుడు, మనకేమో ఆయన అభీముడు. ఎందుకంటే మనలో ఉన్న శత్రువులైనటువంటి కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలు ఏవైతే ఉంటాయో అవి భగవంతుడిని ఆశ్రయించినప్పుడు వెళ్ళిపోతాయి. ఎప్పుడైతే మనం భగవంతుడిని ఆశ్రయించినప్పుడు ఇవి వెళ్ళిపోయినప్పుడు ఏముంది, మనం విజయం సాధించినట్టే. కాబట్టి అప్పుడు భగవంతుడు అభీమః, భీమః అభీమః రెండు కూడా కరెక్టే. ఇక్కడ భీమ కరెక్టా అభీమ కరెక్టా? కొంతమంది ప్రవచనకర్తలు భీమ అని చెప్పారు, కొంతమంది అభీమ అని చెప్పారు. అంటే రెండు కూడా కరెక్టే. భీమః అంటే భీతిని చెందించేవాడు. దేనికి భీతి? తప్పు చేసేవాడికి భయము, మంచి చేసేవాడికి ఎప్పుడు కూడా భయం ఉండదు. అదనమాట. అంటే సరైనటువంటి మార్గంలో వెళ్లే వారికి ఏమో అభయాన్ని ఇస్తాడు, అధర్మంగా ఉన్న వాళ్ళకేమో భయాన్ని ఇస్తాడు. అది భగవంతుడు అనేటటువంటి ఈ ప్రకృతి యొక్క నియమము. భగవంతుడు అనేటటువంటిది ఒక రూపం కాదు అని చెప్పేసి మనం చాలా రోజులుగా తెలుసుకుంటున్నాం. కాబట్టి భగవంతుడు అనేటటువంటిది ఈ ప్రకృతిలో ఉన్నటువంటి సర్వశక్తుల యొక్క సమ్మేళనము. వాయు రూపంలో, అగ్ని రూపంలో, గాలి రూపంలో, ప్రాణ రూపంలో, శరీరంలో చైతన్య రూపంలో, అన్ని రూపాలలో మనకు దొరికేటటువంటి అన్న రూపంలో, అన్నాన్ని అరిగించుకునే రూపంలో, మన రక్త ప్రసరణ రూపంలో, మన శరీర రూపంలో, పంచభూతాలు కనిపిస్తున్న అన్నిటి లోపల ఇంద్రియాల రూపంలో, అన్నింటి రూపంలో ఉన్నటువంటిది భగవంతుడే. కాబట్టి ఇది చాలా గొప్ప మీనింగ్. అంటే భీమః అంటే ఏంటంటే ఈ ప్రకృతి శక్తులు అన్నిటి యొక్క కలయిక. ప్రకృతి శక్తులకు ఎగెనిస్ట్ గా వెళ్ళడం ఎవరి వల్ల కాదు. ప్రపంచంలో ఏ శక్తి కూడా ప్రకృతి శక్తులను ఎదిరించి బతకలేదు. ప్రకృతి కనుక విజృంభించిందంటే ఒక్క నిమిషంలో మన ప్రపంచం అంతా మునిగిపోతుంది. అదే మనము లయం అని చెప్పేసి చెప్తాము. ఎంతో జురాసిక్ పార్క్ అందరూ చూసే ఉంటారు కదా. జురాసిక్ పార్క్ లోపల ఎంతమంది చూసారండి? జురాసిక్ పార్క్ ఒక 4, జురాసిక్ వరల్డ్ ఒక 4 ఏవో వచ్చినట్టున్నాయి. మొత్తం 7, 8 వచ్చాయి. అవి చూసారా? అన్ని వర్షన్స్ చూసారా అందరూ? హలో, వారు మాట్లాడుతున్నారు. సినిమాలు కూడా చూడరు. హలో, ఒకటే చూసాము. జురాసిక్ పార్క్ లోపల ఏమవుతుంది, దానికి ఎప్పుడో దాని డిఎన్ఏని పట్టుకుంటారు అనమాట. ఎలా పట్టుకుంటారు? అది ఎప్పుడో రాళ్ల రూపంలోకి వెళ్ళిపోయి చిన్న శిథిలం లాగా అయిపోతే దాన్ని తీసుకొచ్చేసి ఇవి తయారు చేయిస్తారు. కొత్త డిఎన్ఏలు అవి ఇవి అన్ని పెట్టేసేసి మళ్ళీ అదే డిఎన్ఏ తోటి మళ్ళీ దాంతో ఒక శరీరాలు అవి ఇవి అన్ని తయారు చేయించి జురాసిక్ పార్క్ లాగా తయారు చేస్తారు. చేసిన తర్వాత ఏమవుతుంది, రకరకాల వెరైటీస్ ఉంటాయి అందులోపల. అవి ఎంత పెద్దవంటే జురాసిక్ ఇవి చాలా పెద్దవి, చాలా చాలా పెద్దవి అన్నమాట. అవి అందులోపల కొన్నేమో మామూలుగా ఆకులు అలములు అవన్నీ తింటాయి, బ్రాకోసారస్ ఏవో ఉంటాయి. తర్వాత ఇది టీరెక్స్ లాంటివేమో జనాలను తినేయడం అవి ఇవి ఉంటాయి. ఇదిగాక వీళ్ళు ఏం చేస్తారు, కొన్ని కొత్త ఎక్స్పెరిమెంట్స్ కూడా తయారు చేసి రాను వెళ్ళిపోతున్నా కొద్దీ ఇంకా భయంకరమైనటువంటి జీవులను కూడా తయారు చేస్తారు. చేసి ఏం చేస్తారు వాళ్ళు, ఆ డైనాసోర్స్ కొన్నిటిని శత్రువుల మీద ప్రయోగించాలి, మనము అవి చేద్దాం ఇవి చేద్దాం అని చెప్పేసి అట్లా కూడా కొంత తయారు చేస్తారు. దానికోసం కొంతమంది బిజినెస్ మెన్ ఉంటారు, వాళ్ళందరూ కూడా ఇవన్నీ ప్రయోగాలకి పైసలన్నీ ఇస్తూ ఉంటారు. ఇలా 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 చాలా అద్భుతంగా ఉంది ఆ సినిమా, చూడండి వీలైన వాళ్ళు. ఎందుకని ఇదంతా చేశారు వాళ్ళు? అది ఎప్పుడో కొన్ని మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ బ్యాక్ ఎక్స్టింక్ట్ అయిపోయాయి. ఎక్స్టింక్ట్ అంటే ఏంది, ఒక ఉల్క వచ్చి కొట్టేసింది, కొట్టగానే ఉన్నవన్నీ చచ్చిపోయాయి.
మరి అంత అరవీర భయంకరమైనటువంటి అందులో తెలివైనవి కూడా చాలా ఉంటాయి. తెలివి అంటే మనుషుల తెలివితేటలకు దాదాపు సమానమైనటువంటి తెలివితేటలు. ఇప్పుడు మన డాల్ఫిన్స్ ఉంటాయి కదా, డాల్ఫిన్స్ చాలా తెలివైనవి. అవి మనకు మాటలు రావు గాని అవి మనం చేసే ప్రతి పని చేయగలవు. అలానే ఉరాంగుటాన్స్ ఉంటాయి కదా, అవి దాదాపుగా మన తెలివితేటలకు సమానంగా ఉంటాయి, అంత తెలివైన ఉంటాయి అన్నమాట. సో ఇవన్నీ కూడా మనతో చక్కగా ఇంటరాక్ట్ అవుతుంటాయి, మనం చేసినటువంటి పనులన్నీ కూడా చేయగలుగుతూ ఉంటాయి. కానీ ఏమైంది, ఒకే ఒక క్షణం లోపల మొత్తం ఎక్స్టింక్ట్ అయిపోయాయి, అన్ని కూడా వెళ్ళిపోయాయి. ఎక్స్టింక్ట్ అంటే ఏమంటారు, కనుమరుగైపోయాయి. ఆ జాతి మొత్తం సర్వనాశనం అయిపోయింది. కాబట్టి ప్రకృతి నియమాలకు వ్యతిరేకంగా వెళ్ళడం అసంభవం. మానవుడు తెలివైన వాడు అట్లా అనుకుంటాం. ఇప్పుడు జపాన్ వాళ్ళు అత్యంత తెలివైన వాళ్ళు, చాలా కష్టపడతారు, వెరీ సిన్సియర్ పీపుల్. అలాంటిది ఒక నిజం చెప్పాలంటే వాళ్ళ రెండు సిటీలు మొత్తం నాశనం అయిపోయాయి, నాగాసాకి, హిరోషిమా. అయినప్పటికీ కూడా వాళ్ళు మళ్ళీ అందులోంచి బయటకు వచ్చి దేశాన్ని ఎంత అభివృద్ధి చేశారంటే మనలాంటి వాళ్ళకు లోన్స్ ఇస్తూ ఉంటారు వాళ్ళు. సో అంత తెలివైన వాళ్ళు. ఈ రోజుకు కూడా మీరు జపాన్ లోపల చూసినట్లయితే చిన్న చిన్న పిల్లల దగ్గర నుంచి ప్రతి ఒక్కడు లైఫ్ స్కిల్స్ అన్ని నేర్చుకుంటారు, అన్ని రకాల పనులు చేయగలుగుతారు. వాళ్ళ ఇళ్ళన్నీ కూడా భూకంపాలు వచ్చి కూలిపోతాయి, కానీ కూలిపోకుండా వాళ్ళు చేయలేరు. కూలిపోయిన తర్వాత హౌ క్విక్లీ వి రెస్పాండ్ టు ద కెలామిటీ. ఎంత తొందరగా మనము ఈ జరిగినటువంటి విధ్వంసం నుంచి మనము రియాక్ట్ అవ్వగలుగుతాం, అంత బాగా చూసుకుంటారు. అందరికి ఆ లైఫ్ స్కిల్స్ అన్ని కూడా వచ్చేస్తాయి. సో మనిషి కొంతవరకు తనను తాను తప్పించుకోగలిగేవాడు. ఇప్పుడు పెద్ద పెద్ద సునామీలు అవి ఇవి వచ్చినప్పుడు ఇల్లు కొట్టుకుపోవడము, టీవీలు కొట్టుకుపోవడము, పెద్ద పెద్ద కార్లు కొట్టుకుపోవడం, ఇవన్నీ చూస్తుంటే అనిపించదా, మనిషి ఒక కారు కొనుక్కోవాలని ఎంతో ఆలోచిస్తూ ఉంటారు జనాలు. అలాంటి కార్లు అవి అన్ని కొట్టుకుపోతూ ఉంటాయి. టీవీలు పెద్దది 55 ఇంచెసా 75 ఇంచెసా కొట్టుకుపోతాయి. భగవంతుడి శక్తి ముందు మరి ఏది లేదు. కాబట్టి భగవంతుడు అరవీర భయంకరుడు, భీముడు. ప్రకృతి నియమాలకు ఎగెనిస్ట్ గా ఉంది ప్రపంచము అని చెప్పి తెలిసినప్పుడు అది తన కంట్రోల్లోకి తెచ్చేసుకుంటాడు. ఎప్పుడు తెస్తాడు, మనతోని లేదు, మనకేమి చెప్పడు. అరే దేవుడా పాపం పెరిగిపోయింది నువ్వు ఎప్పుడు వస్తావు అంటే అప్పుడు రాడు దేవుడు, తనకు తెలిసి ఎప్పుడు రావాలో అప్పుడే వస్తాడు. కాబట్టి ఆ నియమాలు, భీమహ అనేటటువంటి నియమాలు ఎప్పుడు పెడతాడు భగవంతుడు అంటే తర్వాత వచ్చినది సమ యజ్ఞ. ఇది 3-4 రకాలుగా దీన్ని విడగొట్టుకుందాం. సమ యజ్ఞ, సమత్వమే యోగము, మనం భగవద్గీతలో తెలుసుకున్నాము. అందరి లోపల తిష్టంతి పరమేశ్వరం అని చెప్పేసి తెలుసుకున్నాం సమ. తర్వాత మళ్ళీ పండిత సమదర్శన అని చెప్పేసి తెలుసుకున్నాం. సమ 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 సమ, అందరినీ సమానంగా చూడాలి. ఇవాళ మనం చెప్పుకున్న ఏదైతే నా చిన్నప్పటి నా బాల్యం గురించి చెప్పుకున్నామో అప్పుడు ఆ సమానత్వం లేకుండా ఉండడం వల్ల నేను ఎంత బాధపడ్డాను అనేటటువంటి విషయం మీ అందరికీ చెప్పాను. సో భగవంతుడు ఏంటంటే సమదర్శనుడు, అందరి లోపల కూడా సమత్వాన్ని చూడగలిగేటటువంటి వాడు. ఆయనకి చీమలు దోమలు ఎంత ఇంపార్టెంటో మనం కూడా అంత ఇంపార్టెంట్. మనం ఎంత ఇంపార్టెంటో పశువులు అంత ఇంపార్టెంట్. అన్ని కూడా భగవంతుడి సృష్టిలో ఆయనకి ఇంపార్టెంటే. ఆయనకు అందరూ సమానమే. కాబట్టి సమత్వం అనేటటువంటిది ఏదైతే ఉన్నదో అదే యజ్ఞము. యజ్ఞము అంటే ఏంటి, యజ్ఞో వై విష్ణు అని మనం చాలాసార్లు తెలుసుకున్నాం. అంటే సమానత్వాన్ని చూపించడమే భగవంతుడు. సింపుల్, సమానత్వాన్ని చూపించడమే భగవంతుడు. కానీ చాలా మంది సమానత్వాన్ని చూపించరు. పొగరు, హంగు, ఆర్భాటాలు ఎన్ని చేస్తూ ఉంటారు జనాలు, ఎంత క్రూరంగా ఉంటారు జనాలు. అవతల వాళ్ళని ఎన్ని తీసి పడేస్తూ ఉంటారు, ఎలాంటి మాటలు అంటూ ఉంటారు, హృదయము గుచ్చుకునేటటువంటి మాటలు అంటూ ఉంటారు, అబద్ధాలు చెప్తూ ఉంటారు, చాటుగా ఘోరాతి ఘోరమైన మాటలు అంటూ ఉంటారు. ఒక్కసారి ఊహించుకోండి, అంటే చేస్తున్న వీళ్ళందరూ ఎక్కడికి వెళ్తారు. అండ్ ఇంకోటి ఏంటంటే ఎవరో దేవుడి గురించి తెలియని వాళ్ళు, ఆధ్యాత్మిక మార్గంలో లేని వాళ్ళు కాదు, ఆధ్యాత్మిక మార్గంలో ఉన్న వాళ్ళు కూడా అంటారు. ఆధ్యాత్మిక మార్గంలో ఒక ప్రవచనకర్త ఇలా పెట్టుకుంటూ ఒకసారి ఎన్ని మాటలు ఉన్నాడో తెలుసా జనాలని. ఒక ఆయన ఒకసారి కంచికి వెళ్ళాం మేము, ఒక ఆయనతో, ఒక పెద్ద ఆయనతోటి వెళ్తే ఆయన ఆ రోజు శ్రీకృష్ణ లీలల గురించి చెప్తున్నాడు. శ్రీకృష్ణుడి బాల్యం గురించి, దాని గురించి చాలా చక్కగా చెప్తుంటే మేము వింటూ ఉన్నాం, అలా ట్రాన్స్ లోకి వెళ్ళిపోతున్నాం. శ్రీకృష్ణుడి గురించి చెప్తే ఎన్నిసార్లు చెప్పుకున్నా మనకు మంచిగానే అనిపిస్తాయి కదా. సో అట్లా వింటుంటే ఫస్ట్ రోలో ఒక పిల్లవాడు కూర్చున్నాడు, తల్లితో కూర్చొని ఏదో ప్రశ్న అడిగాడో మరి ఏమైందో, అసలు ఎవరికి డిస్టర్బ్ కాలేదు. ఆయన ఏం చేశాడు, ముందు లేపేసాయి ఆ పిల్లాన్ని అక్కడి నుంచి అని చెప్పి తల్లిని కూడా తిడుతున్నాడు. శ్రద్ధ లేదు, ఏమీ లేదు అని. ఇంత బేబీ తెలుసా చిన్ని కృష్ణుడు. ఈ పాపాత్ముడు పెద్ద ప్రవచనకర్త. అంటే జస్ట్ ఊహించుకోండి, అంటే సమదర్శనులు కాదు వీళ్ళు. వీళ్ళకి అంటే నేను ఎప్పుడు ఎందుకు బాధపడతానంటే నాకు ఎవరైనా ద్వేషం ఉండి కాదు. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే భగవంతుడి తత్వాన్ని వాళ్ళకే ముందు అర్థం కాదు, వాళ్ళకి ఎలా చెప్తారు. మళ్ళీ అతను ఏం చేస్తాడు,
ఎవరైనా ధనవంతులు వాళ్ళు వీళ్ళు వచ్చినప్పుడు వాళ్ళతో ఒక రకంగా మాట్లాడతాడు, మనతో ఒక రకంగా మాట్లాడతాడు, టీవీలో ఒక రకంగా మాట్లాడతాడు, మనతో ఒక రకంగా మాట్లాడతాడు. మళ్ళీ తర్వాత ఇంకేం చేస్తుంటాడు ఆయన, విపరీతమైన అహంకారం. మనం ఒకవేళ మన సెల్ ఫోన్ లోనో దేంట్లోనో తీయబోతే ఆపేస్తాడు. మళ్ళీ ఇంకోటి ఎవడో ఫారిన్ నుంచి వచ్చాడు, వాడు ఒక 10 నిమిషాలు గురువు గారి వీడియో తీసుకుంటాడంటే ఈయన ముందే గుర్తిస్తాడు. ఆ వీడియో చూసేసి ఆ వీడియోలో పడేలాగా మరి చక్కగా మాట్లాడుతూ ఉంటాడు, ఇంకా కాస్త మృదువుగా మాట్లాడుతూ ఉంటాడు. సమయజ్ఞ గురువు గారు చిన్న జిఆర్ స్వామి గారు కదా, చిన్న జిఆర్ స్వామి గారు కాదు 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 ఖచ్చితంగా కాదు. మనందరికీ బాగా తెలిసినటువంటి వ్యక్తే, పేరు చెప్పడం బాగోదు. సో అట్లాగా ఎంత ఇదంటే ఎంత అహంకారం. ఆ పిల్లవాడిని అక్కడి నుంచి లేముందని చెప్పేసి లేపేసి పిల్లవాడిని తల్లిని అక్కడి నుంచి వెళ్ళగొట్టేశారు. చిన్నజీయర్ స్వామి కంచిపీఠంకి ఎలా వస్తాడు? సో వాళ్ళు శంకర సాంప్రదాయం ఉన్నదానికి ఎక్కడ వాళ్ళు ఇష్టపడరు. తీసుకోలేదు సార్, మన ఎవరు తీసుకొచ్చారు సార్ అని. ఒక్క నిమిషం, ఇది టాపిక్ అయిపోయినా ఇది. సో ఆ విధంగా ఏమైతుంది, సమజ్ఞానం తెలియకపోవడం. నేను చెప్తున్నది భాగవతము, ఒక చిన్న పిల్లవాడిని అలా అనకూడదు అనేటటువంటిది కూడా లేకపోవడం. అంటే సబ్జెక్ట్ పైన నాలెడ్జ్ ఉంది కానీ వాళ్ళకి సారం పైన నాలెడ్జ్ లేదు. అదే విధంగా 100 పారాయణాలు చేస్తారు, అందులోపల ఎంతో ఇదిగా చేస్తారు. అమ్మ నువ్వే తల్లివి, సర్వత్రా వ్యాపించి ఉన్న తల్లివి, సర్వశక్తులకు మూల కారణం నువ్వే సృష్టికి రహస్యము, నువ్వే స్థితికి కారణము, ఇవన్నీ చదువుతారు. చదివి బయటకు వచ్చి డిస్కషన్స్ పెట్టుకొని అవతల వాళ్ళని ఎట్లా మనం హింసించాలి అని చెప్పేసి చెప్పుకున్న వాళ్ళు ఎంతమంది ఉంటారు పారాయణాలలో, వీటిల్లో ప్రోగ్రామ్స్ లో, వీటిల్లో. ఆధ్యాత్మికత మనలో పరిణతి తీసుకురావాలి. అది తీసుకురాకపోవడం తప్పు. అదే ఇక్కడ మనం సమయజ్ఞ లోపల తెలుసుకుంటాం. అందరినీ సమానంగా చూసేటటువంటిది అది కావాలి. సమయజ్ఞ, అందరినీ సమానంగా చూడటమే దేవుడి యొక్క ఆరాధన. అందరినీ సమానంగా చూస్తే చాలు, సమత్వమే యోగము. ఇదే కదా మనం భగవద్గీతలో తెలుసుకున్నది. సమ అనేటటువంటిది భగవద్గీతలో ఎన్ని 100 సార్లు వచ్చిందో చూసుకోండి ఒకసారి. 700 శ్లోకాలలో నాట్ లెస్ దాన్ 50 to 100 టైమ్స్ వచ్చింది అది. కాబట్టి అందరినీ సమానంగా చూడగలగడం, కుల మత జాతి విభేదాలు ఏవి మనకు ఉండకూడదు. మతం లోపల కూడా అంతే. మనకు మతంతోనేమీ ప్రాబ్లం లేదు, వేరే వాళ్ళకు మన మతం పైన ప్రాబ్లం ఉంది, మనకెవరితోటి ప్రాబ్లం లేదు. చిన్నప్పుడు మాకేదైనా జ్వరము అవి ఇవి వస్తే మేము బయట మసీదు బయట నిలబడితే వాడు ప్రేయర్ అయిన తర్వాత వచ్చి వాటితో ఇట్లా కొట్టి మాకు ఆశీర్వదించి వెళ్ళేవాళ్ళు. వి యాక్సెప్ట్ ఎవ్రీబడి. సర్వదేవ నమస్కారం కేశవం ప్రతిగచ్చతి. సో మనం అందరినీ పూజించాం. వాళ్ళ లోపల అది లేదు, కానీ మనకు అది ఉంది. ఇప్పుడు మేము అమెరికాలో ఉన్నప్పుడు ఒకసారి చర్చ్ క్లాసెస్కి వెళ్ళాం అన్నమాట. 20 క్లాసెస్కి వెళ్ళాం. 20 క్లాసెస్, అందులోపల 2-3 కంపల్సరీ ఉండే. ఆ 2-3 కంపల్సరీ క్లాసెస్ వెళ్తే చాలు, కానీ 20 క్లాసెస్కి వెళ్ళాం. 20 క్లాసెస్కి వెళ్ళిన తర్వాత ఒకసారి మధ్య లోపల ఒక పాస్టర్ ఫలానాది ఏదో మర్చిపోయాడు, ఒక క్లాస్ ఏదో మర్చిపోయాడు. అప్పుడు మా ధర్మపత్ని ఏం చెప్పింది అనమాట, ల్యూక్ 4:14 అని చెప్పింది. అంటే థ్యాంక్ యూ అని చెప్పి మాథ్యూ, మార్క్, ల్యూక్, జాన్ ఇట్లా చాలా ఉంటాయి అనమాట అందులో. సో ఇక్కడ చెప్పేది ఏంటంటే మనము సమత్వంతో ఉంటాం, అవతల వాడు సమత్వంతో ఉండడు. కానీ మనము నిర్ణయించుకునేది మన గురించి మాత్రమే మనం ఆలోచించుకోవాలి. నిర్ణయాలన్నీ కూడా మనకు సంబంధించిన నిర్ణయాలే చేయాలి, వేరే వారికి చేయలేం. ఎందుకంటే వారి జీవితంలో వారు ఎప్పుడు వందే మాత్రం అనడానికి కూడా ఇష్టపడినటువంటి జనాలు ఉన్నారు. సో ఆలోచించండి. సో ఎనీవే, సమయజ్ఞ అనే దగ్గర సమత్వమే యజ్ఞము. యజ్ఞము అంటే త్యాగపూరితమైనటువంటి పని. దీనినే మనం ఏమన్నాము, పురుష సూక్తం లోపల భగవంతుడే యజ్ఞము తన శరీరాన్ని మొత్తం అర్పించి ఆ యజ్ఞాన్ని పూర్తి చేశాడు అని చెప్పేసి తెలుసుకున్నాం. కాబట్టి యజ్ఞో వై విష్ణువు. కాబట్టి అందరినీ సమత్వంగా చూడడమే సమయజ్ఞము. నెక్స్ట్ సమయ జ్ఞ అని ఇట్లా విడగొట్టుకుందాం. సమయ జ్ఞ. జ్ఞ అంటే జ్ఞానం ఉన్నవాడు, సమయ అంటే టైం, సమయం అంటాం కదా. సమయం గురించి తెలిసినవాడు అంటే 8:45 అయింది అది కాదు. ఏ సమయంలో ఏం చేయాలి, ఎప్పుడు సృష్టి చేయాలి, ఎప్పుడు స్థితి చేయాలి, ఎప్పుడు లయం చేయాలి. ఎందుకని 4,32,000 సంవత్సరాలు మనకు కలియుగం, 8,64,000 సంవత్సరాలు మనకు ద్వాపర యుగం. 3 రెట్లు అంటే 4 × 12, 12,96, 12,96,000 త్రేతాయుగం, 17,28,000 సత్యయుగం. సో ఈ విధంగా 4 యుగాలు పర్ఫెక్ట్ టైం. ఇవి 1000 యుగాలు అయినాయి అంటే ఓకే, ఒక ఇవి ఇలాంటివి 1000 అయినాయి అంటే అప్పుడు బ్రహ్మదేవుడికి ఒక పగలు,
మళ్ళీ అవి 1000 అయినాయి అంటే బ్రహ్మదేవుడికి ఒక రాత్రి, ఒక కల్పం అయిపోయింది. ఇటువంటి కల్పాలు 30 అయినాయి అంటే అది ఒక నెల బ్రహ్మదేవుడికి. అలాంటివి కనుక ఒక 12 అయినాయి అంటే బ్రహ్మదేవుడికి ఒక సంవత్సరం. అటువంటివి 100 అయ్యాయి అంటే బ్రహ్మదేవుడికి 100 ఏళ్ళు పూర్తయి కొత్త వాళ్ళు బ్రహ్మదేవుడిగా అక్కడ నియమింపబడతారు. మళ్ళీ ఆ కొత్త వాళ్ళు 100 ఏళ్ళు అయిన తర్వాత మళ్ళీ ఇంకొకళ్ళు వస్తారు. ఈ విధంగా సమయం ఏది ఎప్పుడు ఎలా చేయాలి అని చెప్పి తెలిసినటువంటి వాడు భగవంతుడు. మరి మనకేం లాభం సార్ అంటే మన విషయంలో కూడా అంతే. మనకి ఏది ఎప్పుడు రావాలి, ఇందాక మనం అనుకున్నాం భీమహ అంటే అన్నింటినీ నియంత్రించేవాడు అని చెప్పేసి ఏదైతే అనుకున్నామో ఆ నియంత్రించడానికి సమయం చూసుకునేది ఆయననే. ఏది ఎప్పుడు కంట్రోల్లోకి తెచ్చుకోవాలి తన కంట్రోల్లోకి, ఏది ఎప్పుడు దేవుడా ఇన్ని ఘోరాలు జరిగిపోతున్నాయి, ఇన్ని నేరాలు జరిగిపోతున్నాయి, నువ్వు ఎప్పుడు వస్తావు, నువ్వు అసలు ఉన్నవా లేదా అనగానే అందరూ బాధపడతారు. ఏమైంది అంటే ఏం లేదండి, నా కొడుకుకి 97.8 వచ్చాయంటే మంచి మార్క్స్ కదా అంటే ఏం మంచి మార్క్స్ అండి, పక్కన ఉన్న పిల్లోడికి 97.81 వచ్చాయి. 1% కదా, 1% అయితే ఏమైందండి అని చెప్పేసి ఏడుస్తూ ఉంటారు. వీళ్ళకి ఏంటంటే భగవంతుడు ప్రతి చిన్నదానికి అవతారం ఎత్తి కనిపించాలి. మూర్ఖత్వం. భగవంతుడు అవతారం ఎత్తేది ఎందుకోసం అని చెప్పేసి, అవతారం ఎత్తడము అంటే తన శక్తిని ప్రకటించడం అంతే. అవతారం ఎత్తడం అంటే ఆ రూపం లోపల వచ్చి మనకు కనిపిస్తాడని కాదు. ఒకవేళ ఆ రూపంలో వచ్చినా నువ్వు గుర్తించలేవు. నీ ఎదురుగా ఒక సింహం వచ్చింది అనుకో, దానికి నువ్వు నరసింహస్వామిని పూజ చేస్తావా? ఆలోచించండి ఒకసారి. ఎవరైనా కూడా నరసింహస్వామిని పూజ చేస్తారా సింహం వచ్చింది కదా అని చెప్పేసి? అవునండి, హలో, సింహం వస్తే నరసింహస్వామి పారిపోతారు. నేను ఎప్పుడు చెప్తూ ఉంటా కదా, మా ఇంటి దగ్గర ఒకరు ఇది చేశారు, ఏది పోతన భాగవతం చదివారట. పోతన భాగవతం పారాయణం చేశారట. చేసిన తర్వాత ఆయన అపార్ట్మెంట్స్ లో చెప్పుకుంటూ తిరుగుతున్నాడు. పోతన చిన్న చిన్న పిల్లలు కూడా, మన అంకులు పోతన ఇది చదివితే కోతులు వచ్చాయి, 2 కోతులు వచ్చాయని. నేను అన్నాను, భాగవతం చదివితే కోతులు ఎందుకు వచ్చాయి? నెమళ్ళు కదా రావాల్సింది. శ్రీకృష్ణ భగవాన్ నెమళ్ళు రావాలి లేదా ఆవులు రావాలి, మధ్య లోపల కోతులు ఎందుకు వచ్చాయి తెలియదు. ఇంకోళ్ళు అంటారు హనుమాన్ చాలీసా చదివితే డాబా మీద ఎప్పుడూ లేనిది 2 కోతులు వచ్చాయి అని చెప్తారు. సో నేనేం చేశానంటే ఇది పని కాదని చెప్పేసి మా ఇంటి లోపల అమ్మవారిది పారాయణం చేయించా. ఎవరో మ్యూట్ లో లేరండి, చాలా డిస్టర్బ్ చేస్తున్నారు ఎవరో. మా ఇంటి లోపల పారాయణం చేయించిన తర్వాత నేను అన్నాను, మీరు చాలా బాగా పారాయణం చేశారు, బయట సింహాలు వచ్చాయని చెప్పా. ఇక చూడాలి జనాలు ఒకరినొకరు తొక్కుకుంటూ తన్నుకుంటూ పారిపోయారు. ఇదేం అన్యాయం అండి? సింహం వస్తే పారిపోవడం కరెక్టా? అమ్మవారి వాహనమే కదా సింహము, పారిపోవడం ఎంతవరకు కరెక్ట్ అని మా ఇంట్లో ఎంత పారిపోయాదో తెలుసా? నేను ఎంత బాధపడ్డానో. నేను లలితా సహస్రనామం చదివితే సింహం వచ్చింది మా ఇంట్లోకి, 3-4 సింహాలు మెట్లన్నీ ఎక్కుకుంటూ, కొన్ని లిఫ్ట్ లోపల ఒక 4-5 వచ్చాయి. ఎంత బాధ అనిపిస్తుందండి నాకు? చెప్పండి, నా హృదయం ఆ రోజు ఎంత బెంబేలు వెత్తుంటా నేను. అవునా కదా, మీకు అనిపించలే? ఒక్కదానికే భయపెట్టారు సార్, లిఫ్ట్ లో అన్ని చోట్ల ఉంటే ఇంకేముంది సార్. కాదు మరి, అమ్మవారి వాహనం కదా, అమ్మవారి వాహనం సింహం వచ్చింది. మరి నేను సింహాలు వచ్చాయని అందరికీ చెప్పాను, మీరు చాలా బాగా చదివారు. సింహాలు వచ్చాయన్న పారిపోయి తొక్కుకుంటూ తన్నుకుంటూ తోసుకుంటూ వెళ్ళిపోతున్నారు అందరూ, ఒకళ్ళనొకళ్ళు తోసుకుంటూ వెళ్ళిపోతున్నారు. నాకు ఎంత బాధ అనిపించింది. ఇంత బాగా చదివి దేవుణ్ణే పిలిపించాం మనము. సో కాబట్టి ఏంటంటే మూర్ఖత్వంతో, తర్వాత మిడిమిడి జ్ఞానంతో పారాయణలు ఇవి అవి చేయడం చాలా డేంజరస్. పారాయణం చేసిన తర్వాత వెంటనే కూర్చుంటారు, మీటింగులు పెట్టుకొని వాడేం తప్పు చేశాడు, వీడేం తప్పు చేశాడు, ఏమేమి ఘోరాలు అయ్యాయి, ఏమేమి నేరాలు అయ్యాయి అన్ని మాట్లాడుకుంటారు. వాళ్ళు ఇలా చేశారు, వాళ్ళు అలా చేశారు, వీళ్ళు ఇట్లా చేశారు, ఫుడ్ లోపల ఉప్పు సరిగా లేదు, పప్పు సరిగా లేదు. కాబట్టి ఏంటంటే ఆ మెచ్యూరిటీ రాందే ఇవి మానేస్తే బెస్ట్. కాబట్టి ఏంటంటే భగవంతుడు సరిగ్గా తెలుసు, భగవంతుడికి ఎప్పుడు రావాలనేది ఆయనకు తెలుసు. సంభవామి యుగే యుగే పరిత్రాణాయ సాధునాం వినాశాయ చ దుష్కృతం. సో తప్పకుండా వచ్చి తీరుతాడు భగవంతుడు. సమయజ్ఞ అంటే భగవంతుడికి సమయం యొక్క జ్ఞానం ఉన్నది. ఆయనకు తెలుసు ఎప్పుడు ఏ పని చేయాలి అనేది తెలుసు. సమయజ్ఞ సమయజ్ఞ బాగుందా? ఇంకొక మీనింగ్ కూడా తెలుసుకోవచ్చు. ఇది అయన, ఆయనము అంటే ప్రయాణము అని చెప్పి మనందరికీ తెలుసు. ఉత్తర ఆయనము, దక్షిణ ఆయనము. ఇదేంటంటే ఆయనము. అంటే సమ్యక్, సన్యాసం అంటే సమ్యక్ న్యాసం లాగా అయము. అయము అంటే సరైనటువంటి ప్రయాణము.
సో సరైనటువంటి ప్రయాణం, ఈ ప్రపంచాన్నంతా కూడా సరైనటువంటి ప్రయాణం చేయించేవాడు భగవంతుడు. సో మనం ఎన్ని మీనింగ్స్ తెలుసుకున్నాము? సమయం యొక్క జ్ఞానము ఉన్నటువంటి వాడు భగవంతుడు, దాన్ని సమయ జ్ఞ అని అంటాము. రెండవది ఏంటి? సమ యజ్ఞ, 2 పదాలుగా చేసి సమ యజ్ఞ, సమత్వమే భగవంతుడు. యజ్ఞోవై విష్ణు, సమము, సమము భగవంతుడు విష్ణు. విష్ణు అంటే సర్వత్రా వ్యాప్తి ఉంచినటువంటి భగవంతుడు ఎవరైతే ఉన్నాడో, నువ్వు సమత్వం చూపిస్తే ఆయనకు దగ్గరికి వెళ్తావు. సమ యజ్ఞ, యజ్ఞ అంటే త్యాగపూరితమైనటువంటి గొప్ప పనే భగవంతుడు. అద్భుతం. నువ్వు ఒకడికి చదివించు, వాడి జీవితం లోపల వెలుతురు నింపు. నాకు తిరుపతిలో వచ్చిందండి అవకాశం, సేవ చేయడానికి అవకాశం. ఇంకా సేవ చేయడానికి ఎక్కడ అవకాశం లేదా? ఇంకా నేను చూపెడతా, ఇంకెక్కడ అవకాశం లేదు. ఇదన్నమాట మనం చేసేది. ఏంటంటే ఏదో హడావిడి హంగు కోసం చేసేదే కానీ ఇంటి దగ్గర ఒక ఆలయం బూజు పట్టింది, ఎవ్వరు వెళ్ళరు, వీళ్ళు ఒక దీపం వెలిగించు. తమిళనాడు లోపల 30,000 40,000 ఆలయాలలో బూజులు పట్టిపోయినాయి. 10-12,000 ఆలయాలలో నిత్య పూజలు జరగవు. 20,000 ఆలయాలలో కనీసం దీపం కూడా పెట్టరు ఒక్క తమిళనాడులో. అలాంటివి మన భారతదేశంలో ఎన్ని ఉంటాయి అలాంటివి? ఆ సినిమా సాహసం సినిమా లోపల తాప్సీ ఎంత బాగా వెళ్ళి ఆలయాన్ని శుభ్రపరిచి అక్కడ దీపం పెడుతుంది. అది భక్తి అంటే. భక్తి అంటే అది. నేను ఏకాదశికి ఉపవాసం ఉన్నానండి, శివరాత్రికి లింగోద్భవం చూశానండి, బాగుంది, చాలా బాగుంది. తెలివితేటలు ఎక్కువైపోయినాయి, బాగా ఎక్కువైపోయినాయి తెలివితేటలు. ఈత బరిక తీసుకొచ్చి కొట్టేవాడు లేక ఇవన్నీ కూడా పిచ్చి మాటలు మాట్లాడుతుంటారు. అర్థం చేసుకోవాలి భగవంతుడు ఎవరు అనేది అర్థం చేసుకోలేక మనం ఈ తప్పులన్నీ చేస్తున్నాం. తర్వాతది హవిహి హరిహి, 2 పదాలతోని కలిపినటువంటి ఒకే పదము హవిర్ హరిహి. హవిహి అంటే హవిస్సు, మనందరికీ తెలిసినట్టు హవిస్సుని స్వీకరించేవాడు. హవిని హరి అంటే ఆహారి, అంటే హవి ఆహారి అంటే హవిని ఆహారంగా తీసుకునేవాడు, అంటే హవిస్సును స్వీకరించేవాడు. హవిని గ్రహించేవాడు, మనం యజ్ఞంలో ఇచ్చినటువంటి వస్తువులను స్వీకరించేవాడు. అంటే ఏ వస్తువు ఇచ్చినా భగవంతుడికే వెళ్తుంది. నువ్వు అన్నం తింటే ఎవరికి వెళ్తుంది? భగవంతుడికే వెళ్తుంది. నువ్వు తినే అన్నం కూడా భగవంతుడికి వెళ్తుంది. అరిగించేది ఆయననే, భోజనం ఆయననే, భోక్త ఆయననే. అదే విధంగా యజ్ఞంలో ఇచ్చినటువంటి వాటికి ఇక్కడ ప్రత్యేకమైన అర్థం చెప్పుకుంటే ఏంటంటే, యజ్ఞంలో నువ్వు ఇచ్చేటటువంటి హవిస్సులన్నీ కూడా స్వీకరించేటటువంటి వాడు భగవంతుడే. హవిస్ అంటే సార్ అగ్ని తీసుకొని ఇవి పెట్టాలా? కాదు. నువ్వు కర్మ, త్యాగము, నువ్వు పీల్చుకునేటటువంటి వాయువు, నీ జీవితం, ఇవన్నీ కూడా భగవంతుడివే. వీటన్నిటిని కూడా గ్రహించేటటువంటిది ఆయననే. నీ ఆలోచనలను గ్రహించేటటువంటిది ఆయననే, నీ తెలివితేటలని గ్రహించేది ఆయననే, నీ భక్తిని గ్రహించేది ఆయననే, నీ భావాన్ని గ్రహించేది ఆయననే, నీ త్యాగాన్ని గుర్తించేది ఆయననే. కాబట్టి హంగులకు ఆర్భాటాలకు వెళ్తేనే భగవంతుడు గుర్తిస్తాడని ఎప్పుడు అనుకోవద్దు దయచేసి. హంగు ఆర్భాటాలకు అతీతంగా భగవంతుడు గుర్తిస్తాడు మనని. హరి అంటే ఇంకొక మీనింగ్ ఏంటంటే పాపములను హరింపజేసేవాడు అని కూడా ఒక అర్థం ఉంది. పాపములను కూడా పోగొట్టేటటువంటి వాడు. మనం హరి అనేది సెపరేట్ పదంగా చెప్పుకున్నట్టయితే, హరి అంటే ఏంటంటే దొంగ, హర్త అంటే దొంగ. దొంగ అంటే వేటిని తీసుకెళ్లిపోతాడు? మన పాపములను కూడా పట్టుకెళ్లేవాడు. సో హవి హరి అని 2 కూడా కలుపుకుంటే హవిస్సులను స్వీకరించి మన పాపాలను పోగొట్టేవాడు అని కూడా చక్కటి అర్థం తెలుసుకోవచ్చు. చాలా బ్యూటిఫుల్ ఇది. ఎందుకు ఇవన్నీ చెప్తున్నాడు? డైరెక్ట్ గా సర్వవ్యాప, ఆమ్ని ప్రెజెంట్, ఆమ్ని పొటెంట్, ఆమ్నిషెంట్ అని 3 చెప్తే సరిపోయిందా? సరిపోయింది. ఏదైనా ఆ 3లోకే వస్తుంది. కానీ ఆ 3 చెప్తే మనకు మొత్తం అర్థం కావట్లేదు. కానీ ప్రతి లక్షణాన్ని చెప్తున్నాడు. విష్ణు సహస్రనామం అనగా ఏమిటి? భగవంతుడు చేసే పనులన్నీ కూడా లిస్ట్ గా రాసుకోవడంనే విష్ణు సహస్రనామం అంటారు. చాలా సింపుల్. విష్ణు సహస్రనామం చాలా సింపుల్. భగవంతుడి యొక్క లక్షణాల ద్వారా గుర్తించడం. ఎందుకు గుర్తించాలి? ఎందుకంటే భగవంతుడిని మనం ఎవరము చూడలేదు, ఇండైరెక్ట్ గా చూడగలుగుతాం. ప్రతి సెకండ్ చూడగలుగుతాం. ప్రతి నిమిషము, ప్రతి అర నిమిషము, ప్రతి సెకండ్ కూడా నీ లోపల ఉన్నటువంటి ఆ చైతన్యమే భగవంతుడు. అది గుర్తించాలి అంటే ఇవన్నీ తెలుసుకోవాలి. కారు నడిపియాలి అంటే కారు గురించి అంత క్షుణ్ణమైనటువంటి జ్ఞానం ఉండాలి. అంతేగాని కారు లోపల కూర్చుకుని విశ్వం విష్ణురు వషట్ కారు అంటే కారు వెళ్ళదు ముందుకు. దానికి కావాల్సినటువంటి జ్ఞానాన్ని కూడా మనము సంపాదించుకోవాలి. సో అద్భుతమైనటువంటిది. ఇవాళ ఇంకొకటి చెప్పుకొని ఆపుకుందాం. సర్వ లక్షణ లక్షణ్య. ఇక్కడ మనము కొద్దిగా ఆలోచిద్దాం. లక్షణము, లక్ష్యము, ఈ రెండింటిని ఆలోచిద్దాం. నేను చెప్తాను, నాతో పాటు ఎవరైనా రిపీట్ చేయండి. ఎవరైనా ఒకరు అన్మ్యూట్ అవ్వండి. ఎవరైనా ఒకరు ఎవరైతున్నారు? ఎవరో ఒకరు అన్మ్యూట్ అవ్వండి. సౌజన్య,
సరే సౌజన్య మీరు వినండి, అయితే నేను అన్నదాన్ని రిపీట్ చేయండి. లక్షణము లక్ష్యము అనండి. ఓకే. లక్షణము లక్ష్యము. వెరీ గుడ్. భక్తి అనేది నాకు లక్షణము, భగవంతుడు భగవంతుడు నాకు లక్షణము అనండి. సారీ, భక్తి నాకు లక్షణము, భగవంతుడు నాకు భక్తి నాకు లక్షణం, భగవంతుడు నా లక్ష్యము, భగవంతుడు నా లక్ష్యం, జ్ఞానము నా లక్షణము, జ్ఞానం నా లక్షణం, భగవంతుడు నా లక్ష్యము, భగవంతుడు నా లక్ష్యము, అన్నం తినడము నా లక్షణము, అన్నం తినడం నా లక్షణం, భగవంతుడి శక్తి నా లక్ష్యము, భగవంతుడి శక్తి నా లక్ష్యము, పూజ చేయడం నా లక్షణము, పూజ చేయటం నా లక్షణము, భగవంతుడు నా లక్ష్యము, భగవంతుడు నా లక్ష్యము. చాలు. ఏమర్థమైంది ఎవరికైనా చెప్పండి. ఇప్పుడు సౌజన్య గారు తప్ప ఇంకెవరైనా, సుధామోహన్ గారు ఏమర్థమైంది చెప్పండి. సార్ జయ శ్రీకృష్ణ సార్. భక్తి నాకు లక్షణము, ఆ ఎగ్జాంపుల్స్ అవి ఎగ్జాంపుల్స్ అన్ని భగవంతుడు ఏమర్థమైంది, అవి ఎగ్జాంపుల్స్, వాటి నుంచి మీకు ఏమర్థమైంది? నాకు ఏమర్థమైందంటే సార్ ప్రతిదీ ఇందులోని వివిధ లక్షణాల గురించి వివిధ క్వాలిటీస్ గురించి చెప్పారు, కానీ అన్నిటికీ మన లక్ష్యం మళ్ళీ భగవంతుడే. ప్రతి దానికి ప్రతి క్వాలిటీ ద్వారా మనం భగవంతుని చేరడానికి మన లక్ష్యం అన్నమాట, అది మన గోల్. ఇప్పుడు నామం ప్రతి క్వాలిటీ ద్వారా ఆయనకున్న క్వాలిటీ ద్వారా మీరు అన్నది కరెక్టే. ఇప్పుడు ఈ నామము చదవండి, ఈ నామం చదవండి. ఏ నామం తెలుసుకుంటున్నాం ఇప్పుడు మనం? సర్వలక్షణ లక్షణ్యో కరెక్ట్ కరెక్ట్. అతుల శరభో భీమ సమయజ్ఞో హవిర్హరి అదైపోయింది. సర్వలక్షణ లక్షణ్యో అంతే ఆపేయండి. సర్వ లక్షణ లక్షణ్య అంటే ఏంటి? ఈ లక్షణాలన్నింటికీ కూడా లక్ష్యం ఎవరు? భగవంతుడే. సర్వ లక్షణాలకు మీరు ఏ లక్షణమైన భగవంతుడు ఏది తీసుకున్నా కూడా అది భగవంతుడు కోసమే. భగవంతుడు అనేసరికి ఏమైపోతుందంటే గొప్ప లక్షణాలే ఉంటాయి భగవంతుడికి. దయా అందుకోసమే మనకి ఏం చేశాడు? దైవీ లక్షణాలు, ఆసురి లక్షణాలు అని చెప్పేసి భగవద్గీత లోపల పెట్టాడు. అందులోపల దయా సర్వభూతేషు ఇవన్నీ చెప్పాడు కదా మనకు అక్కడ. అభయం, సత్వ సంశుద్ధి, జ్ఞానయోగ వ్యవస్థితి, ఇవన్నీ కూడా భగవంతుడి లక్షణాలు. ఆ లక్షణాలన్నిటి ద్వారా దొరికేది మనకేంటి? లక్ష్యము అయినటువంటి భగవంతుడు దొరుకుతాడు. కాబట్టి అన్ని శుభ లక్షణాలకు టార్గెట్ ఎవరు అంటే భగవంతుడు. అక్కడ టార్గెట్ భగవంతుడు. ఉదాహరణకి మీకు అక్కడ ఒక డాట్ బోర్డు ఉంది అనుకోండి. కొంతమంది డాట్స్ వేస్తున్నారు, కొంతమంది గోళీలు వేస్తున్నారు, కొంతమంది ఏమో పెన్నులు వేస్తున్నారు, కొంతమంది పెన్సిల్స్ వేస్తున్నారు. కానీ వెళ్ళేది టార్గెట్ ఒకటే. ఆ విధంగా ప్రపంచంలో అన్నిటికీ కూడా టార్గెట్ భగవంతుడే. అన్నిటికీ కూడా టార్గెట్ భగవంతుడే. కానీ అవి ఏ లక్షణాలు అయి ఉండాలి మన లోపల? దయా, కరుణ, ధర్మము, శాంతి, మళ్ళీ ఆడంబరము లేకుండా ఉండడము, అన్ని దైవీ లక్షణాలు ఏవైతే మనం 26 లక్షణాలని భగవద్గీతలో తెలుసుకున్నామో ఆ లక్షణాలను మనలో పెంపొందించుకుంటే మన లక్ష్యాన్ని సులభంగా చేరుకుంటాము. కారు నడిపించడానికి కావలసిన లక్షణాలన్నీ కరెక్ట్ గా ఉంటే నీ లక్షణ్యము లేదా లక్ష్యము అయినటువంటి కారును చక్కగా నడిపించి ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్ళగలుగుతావు. అదే విధంగా భగవంతుడిని పొందడానికి కావలసినటువంటి శుభ లక్షణాలను గనక నువ్వు అందుకుంటే మన లక్ష్యమైనటువంటి భగవంతుడిని చేరుకుంటాము. ఆపుతాను, ఇంకొక 2 ఉన్నాయి. సరే ఆపుతాను. ఏ ప్రశ్నలు ఏమన్నా ఉంటే అడగండి. ఆత్మసుఖము వీడి నీ ఆట కొరకు పాత్ర పోషణ చేసేది సూత్రధారి, విశ్రమించద నీ పాదం ఆశ్రయించి పరమ కరుణాంతరంగా శ్రీ పాండురంగ.
జై శ్రీకృష్ణ. మీ ప్రశ్నలకు ముందు ఒక చిన్న అనౌన్స్మెంట్ ఏంటంటే, రేపు నారాయణీయం లేదు, రేపు మా అమ్మగారిది యానివర్సరీ, సారీ మంత్, ఇది మాసికం ఉంది. సో నేను రేపు ప్రవచనం పొద్దున పూట ఉండేది జరగదు మనకు. నారాయణీయం ప్రవచనం రేపు పొద్దున్న మధ్యాహ్నం ఏదైతే ఉంటుందో మనకు అది లేదు. రేపు రాత్రి యథావిధిగా మనకు యక్ష ప్రశ్నల ప్రవచనం కొనసాగుతుంది. మధ్యాహ్నం ఉన్నటువంటి ప్రవచనం మాత్రము మనకు లేదు. పొద్దున మధ్యాహ్నం ఉన్నటువంటి నారాయణీయ ప్రవచనం లేదు. రాత్రి యక్ష ప్రశ్నల ప్రవచనం మాత్రము ఉన్నది. ఓకే, ఇప్పుడు మీకు ఏది డౌట్ ఉన్నా అడగండి. వాళ్ళ సర్వ హవిరి హరిహి గాని, సర్వలక్షణ లక్షణ్య గాని, సమయజ్ఞ గాని, భీమ గాని, అతుల గాని, శరభ గాని. జై శ్రీకృష్ణ. హవిర్ హరిహి అని మళ్ళీ ఒకసారి చెప్పరా? హవిహి అంటే ఏంటి? హవిస్సులు. హరిహి అంటే ఏంటి? గ్రహించడం. హరి అయిపోయింది అంటాడు. హరి అయిపోయింది అంటే పోవడం అక్కడి నుంచి. సో అవి ఎవరు తీసుకుంటున్నారు? హవిస్సులను ఆయన హరి చేస్తున్నారు. అంటే హవిస్సులను తీసుకునేవాడు. హవిస్సులను తీసుకోవడం అంటే ఏంటి? మనము సమర్పించే వాటిని తీసుకోవడమే హవిస్సు. ఏం సమర్పిస్తాం అనేది ఆలోచించాలి. హవిస్సు అంటే ఏంటి? మనము యజ్ఞంగా భావించినట్లయితే యజ్ఞంలో వేసే వస్తువులను హవిస్సులు అంటారు, అంతే కదా. యజ్ఞంలో ఎన్ని వేస్తారు? పూర్ణ కుంభం, ఫైనల్ గా చేసేదాన్ని ఏమంటారు? ఫైనల్ పూర్ణాహుతి. నేను పూర్ణ కుంభం అంటున్నా. అపూర్ణాహుతి. పూర్ణాహుతితో పాటుగా ఎన్ని వస్తువులని సమర్పిస్తారు భగవంతుడికి? పూర్వకాలం లోపల ఏమయ్యేదంటే, యజ్ఞం జరుగుతున్నప్పుడు, పూర్వకాలంలో నేను చెప్తున్నది, ఇప్పుడు యజ్ఞం చేయకూడదు, ఇప్పుడు చేయడం అనేది మూర్ఖత్వము. ఓకే, ఒక్క నిమిషం, ఇది అడ్డం పడింది. పూర్వకాలంలో ఏమయ్యేదంటే, ఆ రోజుల లోపల మన వీళ్ళు యజ్ఞం చేస్తున్నప్పుడు దేవతలందరూ ఎదురుగా అక్కడ ప్లాస్టిక్ చైర్స్ ఉంటాయి కదా, నీలకమల్ చైర్స్, అవి వేసుకొని అక్కడ కూర్చునేవాళ్ళు అనమాట. కూర్చుని ఇది ఇంద్రుడికి అంటే ఇంద్రుడు వచ్చి తీసుకునేవాడు, అగ్నికి వరుణదేవుడికి అంటే వరుణదేవుడు వచ్చి తీసుకునేవాడు. అట్లా అందరూ ఎవరు ఏ దేవుళ్ళకు ఉంటే ఆ దేవుళ్ళకి. ఆ రోజుల్లో అశ్విని దేవతలు, డాక్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అది లేదు, వాళ్ళకి ఆ అర్హత లేదు హవిస్సులు తీసుకునేది. ఈ కథ కూడా మనం ఆల్రెడీ తెలుసుకున్నాం. అప్పుడు చవనుడు అనేటటువంటి ఒక ఆయన వాళ్ళకి అర్హత కల్పిస్తాడు అశ్విని దేవతలకి. కాబట్టి ఎవరికి మనం ఏది ఇచ్చినా కూడా అక్కడ ఉన్నటువంటి దేవతలు వాళ్ళందరూ వచ్చి తీసుకునేవాళ్ళు. ఈ అందరు దేవతలు కూడా ఒకరి రూపమే, పరబ్రహ్మ రూపమే. కాబట్టి హవిస్సులు అందరూ తీసుకునే వాళ్ళు ఎవరు? హవిస్సుని హరించేది ఎవరు? స్వీకరించేది ఎవరు? హరించడం అంటే స్వీకరించడం కూడా ఎవరు? ఒకే భగవంతుడు. 100 దేవుళ్ళు తీసుకోవడంలా, 100 దేవుళ్ళ లోపల ఉన్నటువంటి అంతర్యామిగా ఉన్నటువంటి ఒకే భగవంతుడు వాటన్నింటినీ తీసుకుంటున్నాడు అనేటటువంటి అద్భుతమైన అర్థం. మరి మన సంగతి ఏంటి? కలియుగంలో యజ్ఞాలు యాగాలు చేయకూడదు కదా. ఇవి యజ్ఞాలు ఇవన్నీ అని ఏవైతుంటాయో వీటికి చాలా కాంప్లికేటెడ్ ప్రొసీజర్స్ ఉంటాయి. మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా హోత, ఉద్గాత, అధ్వర్యుడు, బ్రహ్మ వీళ్ళందరూ ఉండాలి. మళ్ళీ వాళ్ళకి 16 మంది టీం ఉండాలి. తర్వాత అవి చేసే వాళ్ళు ప్రాపర్, మళ్ళీ యజమాని ఆయన భార్య ఉండాలి. భార్య లేకపోతే ఇంకొకళ్ళ భార్యను తెచ్చుకోవడానికి వీలుండదు, వాడు ఇంకో పెళ్లి చేసుకోవాలి అంతే. సో కాబట్టి అది కాంప్లికేటెడ్ ప్రొసీజరు. మళ్ళీ అది కాక యజ్ఞాన్ని ఎటువంటి దోషాలు లేకుండా చదవాలి. మనం పారాయణం చేసినట్టుగా చేసామంటే యజ్ఞం ఉల్టా అవుతుంది, రివర్స్ అవుతుంది. మనం పారాయణం చేసి ఎందుకు వస్తున్నాయి ఈ అకాల వర్షాలు, ఈ ప్రమాదాలు, ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి? ఈ పిచ్చి పారాయణాల వల్ల వస్తున్నాయి. ఏవైతే తప్పు పనులు చేయడం వల్ల, తప్పు పారాయణాలు చేయడం వల్ల ఏమవుతున్నాయి? ఇవన్నీ ఉల్టా అయిపోతున్నాయి అన్నమాట. అలాగే యజ్ఞాలు కూడా కలియుగానికి ఇవి కావు. సో యజ్ఞం లాంటివి కాకుండా మరి ఏం చేయాలి కలియుగంలో? యజ్ఞము అంటే 12 రకాల పనులు చేయమని చెప్పేసి శ్రీకృష్ణ భగవానుడు చెప్పాడు. ఆ 12 రకాల పనులని మనం భగవద్గీతలో 4వ అధ్యాయం లోపల తెలుసుకున్నాము. ఇందులో కర్మత్యాగము, ప్రాణాయామము, అందుకే నేను ఇందాక శ్వాస అన్నప్పుడల్లా మీకు అర్థం కాలేదా? ప్రాణాయామము, తర్వాత యోగాసనాలు కూడా భగవంతుడికి అర్పించేస్తాం మనము. ప్రాణాయామం, మన శ్వాసను కూడా భగవంతుడికి అర్పిస్తాము. తర్వాత మనం ఏం చేస్తాము? దేశ సేవ, కర్మ, ఆ కర్మను కూడా భగవంతుడికి అర్పిస్తాము. అదే విధంగా మనం జ్ఞానము అంటే స్వాధ్యాయం, అది కూడా భగవంతుడికి అర్పిస్తాము. హవిస్సు అనగా మనము అర్పించే వస్తువు, ఆ వస్తువులను స్వీకరించేవాడు హవిర్ హరిహి ఒక అర్థం. ఇంకోటి ఏంటంటే మన హవిస్సులను తీసుకొని హరి అంటే, హరి అనే దానికి ఇంకొక మీనింగ్ ఉంది. ఏంటంటే హరి అనగానే పాపములను తీసుకెళ్లేవాడు. ఎవరైతే పాపములను తీసుకెళ్లిపోతాడో ఆయనను హరి అంటారు. హవిస్సులు చేయడం ద్వారా మన పాపములను తీసుకెళ్లేవాడు భగవంతుడు. సో ఇప్పుడు ఏమైతుంది? నువ్వు ఒక పిల్లవాడికి చదివించావు, ఇంటి దగ్గర ఉన్న ఒక పిల్లవాడికో, తెలిసిన వాళ్ళ పిల్లవాడికో, ఫీజు కట్టలేని వాడికో చదివించావు. చదివిస్తే నీ ఘోరాతి ఘోరమైన పాపాలు, ఏడుస్తూ అనుభవించవలసినటువంటి పాపాలన్నీ కూడా ఎగిరిపోతాయి. గుర్తుంచుకో, హవిర్ హరిహి. అర్థమైందండి? అర్థమైందండి. ఓకే.
సమ్ అయ్యము అంటే సార్ అభీమ సరైన ఒకసారి ప్రయాణం. చెప్తారు సార్? సమ్ అయ్యము చెప్పారు కదా, అది అభీమ ఒకసారి చెప్తారా సార్? భీమహ అభీమహ, భీమహ అభీమహ. తర్వాత గోవిందరూరు గారు సమయం కూడా అడిగారు, రెండు కూడా చెప్తారు. భీమహ అంటే భీకరమైనటువంటి వాడు. భీకరమైనటువంటి వాడు అంటే ఎవరు? శత్రువులను జయించేవాడు. భీముడు మనం ఏమనుకున్నాము? అర్జునుడి వలె పరాక్రమవంతుడు, భీముడి వలె యుద్ధంలో శత్రువులను జయించేవాడు అని ఒక శ్లోకం మనం చదువుకున్నాం. అలంకారాలు చెప్పినప్పుడు మీరు మర్చిపోయారు. జ్ఞాపకం ఉందా? అలంకారాల్లో మనం చెప్పుకున్నాము, వారికి వారే సాటి అని చెప్పాల్సి వచ్చినప్పుడు భీముడు వలె శత్రువులను చంపుతున్నాడు, అర్జునుడి వలె పరాక్రమవంతుడు అన్న విషయాన్ని అప్పుడు తెలుసుకున్నాం. ఇప్పుడు ఇక్కడ భీముడు అంటే మీనింగ్ ఏంటంటే శత్రు సంహారం చేసేవాడు భీముడు అని. అది ఒరిజినల్ గా విష్ణుమూర్తి పేరు, దాన్ని భీముడికి పెడతారు. భీముడు అంటే మనకి ఏదో లావుగా కర్రెగా ఉండేటోడు కాదు. భీముడు చాలా సౌందర్యవంతుడు, ఏం లావుగా ఉండడు. భీముడు చాలా అందగాడు. ద్రౌపదికి అర్జునుడు తర్వాత భీముడు అంటే పరాక్రమవంతుడని కదా సార్? పరాక్రమవంతుడు కాదు, యుద్ధ వీరుడు, శత్రువులను జయించేవాడు అని మీనింగ్. సో ఇప్పుడు భీముడు శత్రువులను జయిస్తాడు. ఏ విధంగా శత్రువులను జయిస్తాడు భీముడు? మన శరీరంలో మన లోపల ఉన్నటువంటి కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు అనేటటువంటి శత్రువులను జయించేవాడు. దానివల్ల ఏమైంది? మనకు భీతి ఎందుకు వస్తుందండి? అవి పోతే భీతి ఎందుకు? మనం భయపడాల్సింది ఎందుకు? మన శత్రువులు చనిపోతే మనం సంతోషపడాలి. కాబట్టి ఆయన అభీమహ. భీమహ అంటే భీతిని కలిగించేవాడు, భయమును కలిగించేవాడు. ద పర్సన్ హూ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ యువర్ ఫియర్, అది భీముడు. కానీ అభీమహ అంటే నీకు సంబడి హూ పుట్స్ యు ఇన్ కంఫర్ట్, నిన్ను కంఫర్ట్ జోన్ లోకి తీసుకెళ్లేవాడు అభీముడు. సో భీమ అన్న అభీమ అన్న రెండు అక్కడ ఒకే మీనింగ్ తెలియజేస్తున్నాయి. నీలో అంతర్గతంగా ఉన్నటువంటి శత్రువులు ఏవైతే ఉన్నాయో, అరిషట్ వర్గములు ఏవైతే ఉన్నాయో, వాటిని పోగొట్టడం ద్వారా, నీ శత్రువులను చంపడం ద్వారా నీ జీవితంలో వెలుగును నింపుతున్నాడు ఆయన. కాబట్టి నీకు భీతి కలిగించటం లేదు. కానీ నీ శరీరంలో, నీ లోపల ఉన్నటువంటి ఆ 6 శత్రువులకి భీముడు అంటే చాలా భయము. అంటే దాని మీనింగ్ ఏంటి? భీముడు వచ్చి కొట్లాడటం లేదు అక్కడ. నువ్వు భగవంతుడి ధ్యానము చేయడం ద్వారా ఈ అరిషట్ వర్గాలు దూరం అయిపోతాయి. ఎందుకు దూరం అవుతాయి? అరే నేను మంచి పూజ చేస్తున్నాను, ఎందుకులే నోరు పారేసుకోవడము. అరే నేను దేవుడు పూజ చేసే మనిషినిలే, నేను ఎందుకు కోపం తెచ్చుకోవడము. అరే నేను దేవుడు పూజ చేసే మనిషినిలే, ఎందుకు నేను పాపం చేయడం. ఇలా మనం పోగొట్టుకుంటాం. అంటే దేవుడి పనులు చేయడం ద్వారా మనలో ఉన్న శత్రువులు పోతారు అనేటటువంటి మీనింగ్ భీమ భీమ. జై శ్రీకృష్ణ. అర్థమైందా సుధామోహన్ గారు? ఇప్పుడు గోవిందరూరు గారి దానికి మణి గారు. అభీమ అంటే భయాన్ని పోగొట్టేవాడు అండి. భయం పోగొట్టడం. భీమకు అపోజిట్ అభీమహ. ఎందుకు అభీమహ? భీముడు అంటే శత్రు భయంకరుడు. కానీ ఆ భీముడు ఉండడం వల్ల మనం అభీములం అవుతున్నాం. అంటే భీతి లేకుండా ఉంటున్నాం. ఎలా భీతి లేకుండా ఉంటున్నాం? మనలోంచి శత్రువులను తీసుకెళ్లిపోతే మనం ఎందుకు భయపడతామండి? భీముడు చెడ్డవాళ్లకు చెడ్డవాడు, మంచి వాళ్లకు మంచివాడు. మంచి వాళ్లకు మంచివాణ్ణి, చెడ్డ వాళ్ళకి చెడ్డవాణ్ణి, బస్తీ మే సవాల్ నేనే కన్వర్ లాల్. సో అట్లాగా. సో అక్కడ ఏమైతుంది? మనకు ఆయన చెడును మన లోపల పోగొట్టడం వల్ల మనకు మంచి చేస్తున్నాడు, మన భీతిని పోగొడుతున్నాడు. మనకు భీతి ఎందుకు వస్తుంది? మనలో ఉన్నటువంటి చెడు లక్షణాల వల్లనే మనకు భీతి వస్తుంది. ఎప్పుడైతే మన లోపల చెడు లక్షణాలు పోతాయో, చెడు లక్షణాలు ఎలా పోతాయి? భగవంతుడిని సరిగా అర్థం చేసుకుంటే భీతి వెళ్ళిపోతుంది మనలోంచి. ఎప్పుడైతే భగవంతుడిని అర్థం చేసుకోవడం వల్ల భీతి వెళ్ళిపోతుందో అప్పుడు మనము అభీములం అవుతాము. కాబట్టి భగవంతుడు మనకు భీతిని పోగొట్టేటటువంటి వాడు అని అర్థం. ఓకే, ఇక నెక్స్ట్ గోవిందరూరు గారి ప్రశ్న. కళ్యాణి గారు భీమహ అభీమహ రెండు కూడా ఇందులో వస్తాయి. కొంతమంది ప్రవచన అంటే మంచి వాళ్లకు అభయాన్ని ఇస్తున్నారు అని, చెడ్డ వాళ్ళకి భయంకరంగా ఉంటున్నారు అని. కరెక్ట్ కరెక్ట్. కానీ ఇప్పుడు ఇక్కడ మీరు మంచి వాళ్ళు చెడ్డ వాళ్ళు అంటే బయట ప్రపంచాన్ని ఆలోచించొద్దు అని చెప్తున్నా నేను. భీమహ అంటే డైరెక్ట్ మీనింగ్ ఏంటి? భీతిని కలిగించేవాడు. అభీమహ అంటే ఏంటి? ప్రీతిని కలిగించేవాడు, మంచిని కలిగించేవాడు. ఇది డైరెక్ట్ మీనింగ్. ఇండైరెక్ట్ మీనింగ్ ఏంటి? నీ లోపల ఉన్న శత్రువులను పోగొట్టడం ద్వారా ఆయన అభీముడయ్యాడు. నీ శత్రువులకు ఆయన భీముడు. అంటే నీ శత్రువులు అంటే ఎవరు? అరిషడ్ వర్గాలు, కామక్రోధ లోభమోహ మదమాత్సర్యాలు.
వాటిని భగవంతుడి పేరు ద్వారా అవన్నీ వెళ్ళిపోతాయి. భగవంతుడి మార్గంలో అవన్నీ వెళ్ళిపోతాయి. సార్ ఎల్లవ సార్ మొన్న నేను చూసాను ఒక చోట పారాయణంకి వెళ్ళాం, అక్కడ జనాలందరూ తిట్టుకుంటున్నారు, చాడీలు చెప్పుకుంటున్నారు, కంప్లైంట్లు చేసుకుంటున్నారు. అభీమ భీమ రాదు సార్ అంటే వాళ్ళు చేస్తున్నది ఆధ్యాత్మికత కాదు. ఆధ్యాత్మికత ఉన్న చోట ఇవన్నీ రావు. ఆధ్యాత్మికత ఉన్న చోట ఇవన్నీ రావు. ఆధ్యాత్మికత ఉన్నప్పుడు ఏమవుతాయి, ఈ శత్రువులన్నీ బయటికి వెళ్ళిపోతాయి, మనం ప్రశాంతంగా ఉంటాం. తెలుసా, ఒకటే గుర్తుంచుకోండి, ఆధ్యాత్మిక మార్గంలో నన్ను నమ్మండి, ఒక్క విషయం అయితే నన్ను నమ్మండి, నాకు ఎప్పుడు సమయం ఉన్నా ఈ 1 year టైం లోపల మీ అందరికి ఒక క్రమశిక్షణ అయితే నేర్పించే బాధ్యత నాది. ఏదో ఒక చోటికి తీసుకెళ్లి ఒక 10 రోజుల పాటు క్రమశిక్షణ నేర్పించే, మీకు అప్పుడు అర్థమవుతుంది. ఒక రోజు అర్థమైన తర్వాత ఇక మీరు వదలరు తెలుసా. ఒక రోజు అర్థమైన తర్వాత మై గాడ్ ఇది భగవంతుడి యొక్క గొప్పతనం అని చెప్పి గుర్తిస్తారు. భయం అనిపించదు ఆ తర్వాత, ఏమైతే అదైందిలే అన్ని వదిలేద్దాం దేవుడికి అని చెప్పి కూర్చుంటాం. ఆయన పోతన ప్రపంచమంతా కూడా అల్లకల్లోలం అయిపోతుంది. ఆయన ఏమంటాడు, ఏం చేద్దాం భగవంతుడు ఇష్టం అంటాడు, అంతే సింపుల్. ఎంత కూల్గా ఉన్నాడు. సో అది నెక్స్ట్. ఇప్పుడు గోవిందులూరు గారు మీ ప్రశ్న సమ్ అయం సమ్ ప్లస్ అయం అంతేనా? సమ్ ప్లస్ అయం. సమ్ అంటే సమ్యక్, అది మీకు తెలిసిందే. సమ్యక్ అంటే చక్కగా అని చెప్పి మీనింగ్. అయము అంటే ఏంది, ప్రయాణము, అంతేనా? ఉత్తరాయణము, దక్షిణాయనము, ఆయము అంటే రామాయణము, ఆయనము, ఇవన్నీ ఆయనము. రమ ఆయనము అంటే అయనము అంటే ఏంటంటే జర్నీ, ప్రయాణము, దారి అని చెప్పేసి మీనింగ్ అన్నమాట. చక్కటి దారిలో తీసుకెళ్లేటటువంటి జ్ఞానము ఉన్నటువంటి వాడు, మనందరికీ సరైనటువంటి దారి లోపల పెట్టేటటువంటి భగవంతుడు, మనందరికీ కూడా సరైనటువంటి దిశను కలిగించేటటువంటి భగవంతుడు. లక్ష్మీ గోవిందుడు గారు అర్థమైందా? సరైన మార్గం చూపించేవాడు అని అనుకోవచ్చా సార్? సరైన మార్గం పెట్టేవాడు. సమయ జ్ఞాకుడు ఉంది కాబట్టి లాస్ట్ లోపల ఆ సరైన మార్గాలు మనకు చూపించే విషయం తెలిసినవాడు. జ్ఞా అంటే జ్ఞానము, అంటే జ్ఞానము, తెలిసినవాడు. అంటే తెలిసినవాడు అని మీనింగ్. మనం ముందు ఏం తెలుసుకున్నాము, సమయ జ్ఞానము అంటే సమయం తెలిసినవాడు. సమయం తెలిసినవాడు అంటే టైం 9:20 అయింది సార్, వదిలేయండి సార్ 10:20 అయింది, అది కాదు సమయ జ్ఞ అంటే. మేము కూడా సమయ జ్ఞ సార్, మాకు తెలుసు ఏ టైంలో ఏం చేయాలి, సృష్టి ఎప్పుడు చేయాలి, స్థితి ఎప్పుడు చేయాలి, లయం ఎప్పుడు చేయాలి, ఎప్పుడు కల్పం ఎండ్ చేయాలి, ఎప్పుడు బ్రహ్మదేవుడు ఆయుష్ క్లోజ్ చేయాలి, ఎప్పుడు మన ఆయుష్ క్లోజ్ చేయాలి, ఇవన్నీ కూడా తెలిసినటువంటి వాడు సమయజ్ఞ. సమయజ్ఞ అన్నప్పుడు 2 పదాలుగా అదొక మీనింగ్ తెలుసుకున్నాం. ఇప్పుడు ఏం తెలుసుకున్నాము, సం అయము జ్ఞ, సరైనటువంటి దారి తెలిసినటువంటి వాడు, సరైనటువంటి దారి తెలిసినటువంటి వాడు. సరైనటువంటి దారి తెలుసు కాబట్టి ఆయన మార్గంలో మనకెళ్తే మనకు కరెక్ట్ గా ప్రకృతి నియమించినటువంటి మార్గంలో వెళ్తే మనకు మంచి జరుగుతుంది. ఎప్పుడైనా ఉదాహరణకి గాలి వీచే దిశలో మనం వెళ్తే సులువుగా వెళ్తాం, ఎదురీత ఉండదు. ఎప్పుడు కూడా మనకేమవుతుంది, ఆ నది ప్రవహిస్తున్న దిశలోనే గనక మనం ప్రవహించినట్లయితే చాలా సంతోషంగా వెళ్ళగలుగుతాం. కాబట్టి భగవంతుడి మార్గంలో వెళ్లే వాడికి ఎప్పుడు కూడా ఎదురీత ఉండదు. ఎదురీత వచ్చినా అది ఎదురీత అనుకోడు అతను, ఎందుకంటే అన్ని భగవంతుడి మీద వదిలేస్తాడు. తెనాలి సినిమా లోపల కమల్ హాసన్ ఎన్ని కష్టాలు వచ్చినా ఇది డాక్టర్ నా మంచి కోసం చేశాడని అనుకున్నాడు. ఆ సినిమా ఎంత తత్వబోధ చేస్తుందండి. ఆ సినిమా ప్రతి ఒక్కరు 100 సార్లు చూడాల్సిన సినిమా. అందరు చూడండి, తెనాలి అని కమల్ హాసన్ మూవీ అందరు ప్రతి ఒక్కరు చూడండి. అది అందులోపల ఎంత తత్వబోధ ఉంది. ఆయన ఏది జరిగినా డాక్టర్ మంచివాడు, ఆయన దేవుడు. ఆఖరికి ఆ డాక్టర్ గారు తీసుకెళ్లిపోయి వీడిని అడవిలో పడేసి బాంబులు పెట్టినా కూడా చీకటి లోపల పెడితే వాడు, డాక్టర్ మీరు దేవుడికి ఏం తక్కువ కాదు, నేను నా లోపల భయం పోగొట్టడానికి నన్ను ఇక్కడ అడవి లోపల నన్ను బంధించేసి నేను విడిపించుకుంటున్నా లేనా అని నాకు పరీక్ష పెడుతున్నారు. డాక్టర్ మీరు దేవుడు, చీకటి అంటే నాకు భయమని నన్ను చీకట్లో పెట్టారు, అడవి అంటే నాకు భయమని అడవిలో పెట్టారు. డాక్టర్ మీరు దేవుడు, ఈ డమ్మి బాంబులు కూడా పెట్టారు అని చెప్పేసి ఇట్లా అనుకుంటాడు. సో కాబట్టి ఏది జరిగినా కూడా ఇది భగవంతుడు మనకు తీసుకెళ్తున్న మంచి దారి అనుకోండి, కొన్ని రోజులు అనుకోండి. నేనేమంటున్నానంటే ఎక్కువ రోజులు ఏది మీరు ప్రాక్టీస్ చేయాల్సిన అవసరం లేదు. కొన్ని రోజులు ప్రాక్టీస్ చేస్తే ఆటోమేటిక్ గా మీకు అలా అలవాటు అవుతుంది. నన్ను నమ్మండి, ఒక్క విషయం నన్ను నమ్మండి. ఏ పనైనా ఇప్పుడు మీరు కార్ డ్రైవింగ్ చేస్తుంటారు, ఇక్కడ యాక్సిలేటర్ ఉంది, ఇక్కడ బ్రేక్ ఉంది, ఇక్కడ క్లచ్ ఉంది, ఇక్కడ గేర్ ఉందని ఆలోచించారంటే ముందు 10 మందిని లేపేస్తారు. ఆటోమేటిక్ జరిగిపోవాలి థింగ్స్. దానికోసమే అభ్యాసం. సో భగవంతుడి మార్గంలో కొన్ని రోజులు ప్రయాణం చేయండి నా మాట విని, ఆ తర్వాత మీకు ఎప్పుడు కష్టం అనిపించదు. అన్ని ఆటోమేటిక్ గా జరిగిపోతాయి. యూ డోంట్ నీడ్ టు పుట్ ఇన్ ఎనీ ఎక్స్ట్రా ఎఫర్ట్. అన్ని ఆటోమేటిక్ గా జరిగిపోతాయి. సో కాబట్టి ఏదో ఒకటి నమ్మండి. దేవుడు ఉన్నాడని నమ్ముతారా సరే, లేడు అని నమ్మితే దట్ ఈస్ ఆల్సో ఫైన్. మీకున్న ధైర్యానికి దేవుడు లేడు అని నమ్మితే దట్ ఈస్ ఆల్సో ఫైన్. హిందూ ధర్మం అది కూడా యాక్సెప్ట్ చేస్తుంది.
దేవుడు లేడు అంటే అందరిలో దేవుడు ఉన్నప్పుడు ఇక దేవుడు ప్రత్యేకంగా ఉండేది ఏముంది? దేవుడు పోయి తిరుపతిలోనే ఉన్నాడు, దేవుడు పోయి ఫలానా ఆలయంలోనే ఉన్నాడు, దేవుడు ఈ ఏమంటారు మా ఇంటి దగ్గర చేసేటటువంటి లింగోద్భవంలోనే ఉన్నాడు, దేవుడు ఉన్నాడు. ఆలయం శ్రీశైలంలో ఆలయాలకు పోటెత్తారు జనాలు, అమాయకపు జనాలు అందరూ అలా వెళ్ళిపోతూ ఉంటారు. పాపం వెళ్ళిపోయి ఏదో అక్కడికి వెళ్తే పుణ్యం వచ్చేస్తుంది, దీంతో మోక్షం వస్తుంది, నెక్స్ట్ ఇయర్ మళ్ళీ వెళ్తారు. ఒకసారి మోక్షం వచ్చాక మళ్ళీ ఎన్నిసార్లు మోక్షం రావాలి? ప్రవచనకర్తలు చెప్తారు, ఒకసారి నువ్వు వెళ్ళి మహాశివరాత్రుడు చేసావంటే నీకు మోక్షం అని. సో కాబట్టి ఏంటంటే దీన్ని ఆలోచన ద్వారా అర్థం చేసుకుని ఆచరించినప్పుడు భగవంతుడి మార్గం చాలా సులువైతుంది. అప్పుడు నిజంగానే మోక్షం వచ్చి తీరుతుంది. వీళ్ళందరికీ రాదు మోక్షము, ఈ చెప్పే వాళ్ళకి ఎవరికి రాదు. అందులో నిజంగా ఒకడు మనస్ఫూర్తిగా పాటించేవాడు ఉంటాడు, వాడికి వచ్చేస్తుంది మోక్షం. ఎవడు ఆచరిస్తాడో వాడికి వస్తుంది మోక్షం. జై శ్రీకృష్ణ. సార్ ఇంకొక చిన్న డౌట్ సార్. అన్నం తినడం నా లక్షణం, భగవంతుడి శక్తి నా లక్ష్యం, పూజ చేయడం నా లక్షణమా సార్? అది లక్షణం అంటే నేను చేసే పని అనుకోండి, ఒక క్యారెక్టరిస్టిక్. ఆ క్యారెక్టర్ ప్రతి పనికి కూడా భగవంతుడే టార్గెట్. మనకు ప్రతి పనికి కూడా మనకు మేమది ఎగ్జాంపుల్ కోసం చెప్పాను. ఏ పని చేసినా టార్గెట్ భగవంతుడే. కర్మయోగం, భక్తి యోగం, రాజయోగం, జ్ఞానయోగం, ఉపాసనలు, కర్మలు అన్ని కూడా ఒకే దగ్గరికి వెళ్తాయి. ఆల్ రోడ్స్ లీడ్ టు రోమ్. అన్ని మా దారులు కూడా రోమ్ నగరానికే వెళ్తాయి. అన్ని ఆలోచనలు, అన్ని కర్మలు, అన్ని మంచి పనులు అన్ని కూడా భగవంతుడికే వెళ్తాయి. అందుకని భగవంతుడు సర్వ లక్షణ లక్షణ్య. ఎన్ని లక్షణాలు ఉన్నాయో అన్ని గుడ్ క్వాలిటీస్ అన్నిటికీ కూడా టార్గెట్ భగవంతుడే. గుడ్ క్వాలిటీ అంటే ఏంటి? ఇంటి పక్కన ఒక పిల్లోడికి చదివిచ్చారు, అది లక్షణము. లక్షణం ఏంటి చెప్పండి? ఇంటి పక్కన పిల్లవాడికి చదివిచ్చారు, అది లక్షణం. లక్ష్యం ఏంటి? భగవంతుడు. ఆకలితో ఉన్నవాడికి మీరు అన్నం పెట్టారు, అది లక్షణం. లక్ష్యం ఏంటి? భగవంతుడు. అదన్నమాట. అదే మీకు ఎవరైనా చంపేయాలనిపించింది, చంపేయాలని మొగుడిని చంపేశారు, అది దేవుడి లక్షణం కాదు. చాలా మంది ఏం చేస్తారు? హస్బెండ్స్ ని చంపేస్తారు, మానసికంగా శారీరకంగా చంపేస్తారు. ఒకడు వచ్చి అంటాడు అనమాట, డాక్టర్ గారు నాకు చాలా రోజులు బతకాలనుంది, ఏం చేయాలి అంటాడు. అనగానే డాక్టర్ అంటాడు అనమాట, ఏం లేదు పెళ్లి చేసుకో చాలు అంటాడు. అంటే పెళ్లి చేసుకుంటే చాలా రోజులు బతుకుతారా అంటాడు. అంటే లేదు, రెండు అవకాశాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే చాలా రోజులు బతకాలనే కోరిక చచ్చిపోతుంది ఫస్ట్ నీకు. రెండవది ఏంటంటే ఒకవేళ బతికిన ఎన్ని రోజులు బతుకుతావో ఆ బతికినన్ని రోజులు ఎన్నాళ్ళు బతుకుతుందన్న. బాబోయ్ దేవుడా నన్ను ఎప్పుడు తీసుకెళ్తావురా నాయన, నన్ను తీసుకెళ్ళిపో బాబు. చాలా మెల్లగా నడుస్తుంది టైము, ఇంకా ఎన్నాళ్ళు బతకాలా దేవుడా, అందరి నాకు ఎంత ఆయుష్ పోసుకున్నా బాబు అని అనిపిస్తుంది అని చెప్పేసి చెప్తాడు అనమాట డాక్టర్. బాగుందా? సో నాకైతే మా డాక్టర్ చెప్పేది అమ్మాయికా సార్ అబ్బాయికా? అమ్మాయిలకి డాక్టర్ చెప్పడమే. అమ్మాయికి చెప్తారు, నాకు చెప్పాడు డాక్టర్. సార్ మీకేం చెప్పలేదు సార్? నాకు చెప్పాడు మా డాక్టర్. మా డాక్టర్కి వెళ్ళి అడిగాను, అడిగి ఆయనకి ఏం చేశారు మా డాక్టర్ గారికి వెళ్ళి అడిగితే ఆయన చెప్పాడు. నేను చెప్పారా సార్ మీ ఆవిడ బయట భయపెట్టకండి అని చెప్పారా? మీ ఆవిడ భయపెట్టకూడదు మీ లక్షణం అని చెప్పారా? భలే మీ వైపుకు ఫేవరబుల్ గా మార్చేసుకుంటున్నారు. కానీ ఇది ట్రూత్. ఆయన రెండు జరగచ్చు అని చెప్పాడు. మొదటిది ఏంటంటే ఎక్కువ రోజులు బతకాలనే కోరిక ముందు చచ్చిపోతుంది ఫస్ట్, అది చాలా బాగుంది. రెండవది ఏంటంటే బతికినన్ని రోజులు కూడా, ఒకవేళ బతికినన్ని రోజులు కూడా చాలా బతికిస్తున్నాను అయ్యా బాబు, ఎంత ఆయుష్ పోసుకొని పుట్టాను ఆయన, ఇంకెప్పుడు తీసుకెళ్తాడు దేవుడు, పాడు ఆయుష్ అంతా నాకే ఇచ్చాడు అనిపిస్తుంది అంటాడు. అదన్నమాట. డాక్టర్ ఎక్కువ రోజులు బతకాలి, ఏం చేయాలి అంటే ఎక్కువ బతకాల్సిన అవసరం లేదు, పెళ్లి చేసుకుంటే ఈ రెండు ఇలా వస్తాయని చెప్పి అని అనిపిస్తుంది. అందుకని చెప్పి నేనేం చేశాను, మా ఫ్రెండ్స్ కి అందరికి కూడా ఉంగరాలు ఇచ్చాను. వాళ్ళ కోరికలు తీరుతాయి అంటే ఉంగరాలు ఇచ్చాను అనమాట. ఇస్తే అందరికి కోరికలు తీరాయి. ఒక ఫ్రెండ్ మాత్రం చాలా డల్గా ఉండేవాడు. ఏమైంది అంటే కోరికలు తీరలేదు అతనికి. ఏంది డల్గా, ఏమైంది నిజం చెప్పు అంటే, నాకు ఉంగరం పెట్టుకున్నాను కానీ ఏం కోరికలు తీరలేదు, నువ్వేమో అష్టధాతు ఉంగరం అని చెప్పి హిమాలయాల్లోంచి తీసుకొచ్చి మరీ ఇచ్చావు,
గంగలో కూడా ముంచి మరీ పెట్టించావు మా అందరితోటి, అందరికి తీరేమని నాకు మాత్రం తీరలేదు అని. నేను నిజం చెప్పు, నువ్వేం కోరిక కోరుకున్నావు అంటే నా పిల్లం నాతో ప్రేమగా ఉండాలని కోరుకున్నాను. పిచ్చోడా, దానికి అష్టధాతు కాదు 100 ధాతువులు ఉన్నా సరిపోదు. సో నువ్వు 100 ధాతువులు ఉంగరం ఉన్నా సరిపోదు అది అని చెప్పేసి చెప్పాను అనమాట. నా ఫేవరెట్ అదనమాట. సో చాలాసార్లు అదే జరిగింది. ఇదే విషయం నాకు ఇంకోసారి కూడా జరిగింది. ఎక్కడంటే వారణాసి నుంచి అలహాబాద్ వెళ్ళే దారి లోపల సీతామణి అని ఒక ప్లేస్ వస్తుంది. అక్కడ ఒక చిన్న టెంపుల్ లోపల దీపం పెడితే కోరికలు తీరుతాయి అన్నమాట. సో నేను చాలా మంది నాతో పాటు ఒక 5-6 సార్లు అలహాబాద్ అదే ఇటు వారణాసికి తీసుకెళ్లిన సమయంలో అందరిని అక్కడ కూడా తీసుకెళ్లి వాళ్ళందరితో దీపాలు పెట్టించేవాడిని. దీపాలు పెట్టిస్తే అందరికి మా అన్నయ్య భయపడ్డాడు. అరే నువ్వే చెప్పావు కదరా కోరికలు కోరుకోకూడదని అని. నేను న్యాయబద్ధమైన కోరిక కోరుకో అంటే, న్యాయబద్ధం అంటే నా కూతురికి మంచి సీట్ రావాలని కోరుకు, అది న్యాయబద్ధమైంది. కూతురికి తండ్రి కోరుకోకపోతే ఎవడు కోరుకుంటాడంటే నేను కోరుకోవచ్చు కదా, అట్లేం తప్పులేదా అని అడిగాడు. నేను కోరుకోరా నువ్వు అన్నా. కోరుకున్నాడు. ఇట్లాగా వచ్చిన వాళ్ళందరూ కూడా అందరు కోరికలు కోరుకున్నారు. అందరికి పెళ్లి కాని వాళ్ళకి పెళ్ళయింది, పెళ్ళైన వాడికి మళ్ళీ పెళ్ళయింది. సో అట్లా ఎవరికి మా అన్నయ్య కూతురికి అనుకున్న దానికంటే మంచి సీట్ వచ్చింది. అట్లా అందరికి. ఒక ఫ్రెండ్ మాత్రం చాలా డిప్రెస్డ్ గా చాలా బాధగా ఉన్నాడు. అందరి కోరికలు తీరాయి, నీదేమైంది అంటే ఏం లేదండి తీరలేదు అన్నాడు. ఆ పర్లేదు చెప్పండి ఏం అయింది అంటే, మా ఆవిడ నాతో ప్రేమగా ఉండాలని కోరుకున్నాను. పిచ్చోడా, నన్ను ఒక దీపం కాదు 100 దీపాలు పెట్టినా కూడా జరగదు అని చెప్పేసి చెప్పారనమాట. సో వైరాగ్యం వచ్చి మోక్షం వస్తుంది సార్ మాతో. ఇదొక్కటే అబద్ధం సార్ చెప్పేది. అన్ని నిజాలు చెప్తారు. తీరని వాళ్ళందరూ అదే కోరిక సార్ కోరుతుంది. ఎవరికి కోరిక తీరపోయినా అదే కోరిక సార్ కోరుతుంది. అయితే అంటే వాళ్ళకి అన్ని కోరికలు తీరుతున్నాయి కానీ అది ఒక్కటే తీరట్లేదు అంటే నాకు కూడా కుంభమేళకి వెళ్ళారు. ఇట్లానే మా ఫ్రెండ్స్ మా RSS గ్యాంగ్ అంతా కుంభమేళకి వెళ్ళారు. ఆడవాళ్ళు చెడ్డవాళ్ళ గురువు గారు కాదు, భర్త మీద ప్రేమ చూపించకుండానే వంట చేసి పెడతారా, అన్ని పనులు చేసి పెడతారా? ఉంటుంది కానీ మా విసుగు ఎవరి మీద చూపించాలో వాళ్ళ మీదే కదా చూపించాల్సింది. ఇంకా అందుకే మా విసుగును వాళ్ళ మీద చూపిస్తాం అంతే గురువు గారు. ఒప్పుకుంటున్నారు మీరు, ఒప్పుకోకండి. చూపించట్లేదు, మీరు ఒప్పుకోకండి. వాస్తవమే, అందరిళ్లలో ఉండేదే వాస్తవమే. పిల్లల మీద పిల్లలు వాళ్ళు ఒప్పుకోరు. మా ఆయన్ని తిడితే ఆయన ఒప్పుకుంటారు. తన కోపం వచ్చింది లేని కొద్దిసేపు గమ్మునుంటారు. అది కామన్. అది మేడం సార్ దగ్గర ఒప్పుకోకండి మేడం. మేడం సార్ దగ్గర నిజం మాట్లాడాలి కదా సార్. అన్ని కరెక్ట్ మాట్లాడారు ఆవిడ, అన్ని కరెక్టే మాట్లాడారు. మొన్న కూడా మా స్టూడెంట్ ఒక ఆవిడ కాల్ చేశారు. చేసి సార్ మీరు చెప్పింది కరెక్ట్ సార్, మేము నేను అంటే నా పెళ్లి టైం లోపల ఏమైందంటే నేను పెళ్లి చూపులకు వాటికి వెళ్ళేవాడిని కాదన్నమాట. వెళ్ళకపోతే మా అమ్మ వాళ్ళు కొద్దిగా భయపడేవాళ్ళు, ఎందుకు వీడు పెళ్లి చూపులకు రావడం లేదు అట్లా ఇట్లా అని భయపడేవాళ్ళు. భయపడితే మా అన్నయ్య అడిగాడు, ఎందుకు రా నువ్వు ఇంత భయపడుతున్నావు, ఎందుకు పెళ్లి చూపులకు రావడానికి ఏమైంది? అదే కాదు, జనరల్ గా నాదేమో డామినేటింగ్ పర్సనాలిటీ. పెళ్లి చూపులకు వస్తే అందరు ఇట్లా తలకాయలు ఉంచుకొని కూర్చుంటారు, మనం ప్రశ్నలు అడిగితే జవాబులు చెప్తారు. ఇవన్నీ నాకు అట్లా ఉండదురా. నాకు ఎట్లా ఉండాలంటే నన్ను కూడా డామినేట్ చేసే వ్యక్తి ఉండాలి, నాకు అందుకోసం పెళ్లి చూపులు అవి ఇష్టం ఉండవు అని చెప్పాను అనమాట. మా అన్నయ్య బాగా నవ్వుతున్నాడు, బిగ్గరగా నవ్వుతున్నాడు, పిచ్చోర్లాగా ఆనందం పొంగి ఇట్లా. నేను ఆశ్చర్యపోయాను, వాడికి ఏమైనా పిచ్చెక్కిందా అని డౌట్ వచ్చింది. ఏమైందిరా అంటే నీది చాలా చిన్న కోరిక అన్నాడు. ఎందుకు చిన్న కోరిక అంటే, అరే పిచ్చోడా పెళ్ళైన తర్వాత ఎలాంటి అమ్మాయి అయినా డామినేట్ చేస్తున్నాడు, అది పెద్ద రిక్వైర్మెంట్ కాదు. ఆడవాళ్ళ ముందు బలదూర్. ఎనీవే వండర్ఫుల్. సో రేపు ఒక్కసారి రిమైండరు, రేపు మధ్యాహ్నము శ్రీమన్నారాయణీయం లేదు. ఓకే, సో రేపు రాత్రికేమో మనకు ఇది ఉంది, ఏమంటారు దాన్ని, రేపు రాత్రి యక్ష ప్రశ్నలు యథావిధిగా ఉంటుంది. యక్ష ప్రశ్నలు లాస్ట్ వీక్ మనం చాలా చక్కటి విషయాలు తెలుసుకున్నాము. ఈ వారం మరింత చక్కటి విషయాలను తెలుసుకుంటాం. తర్వాత ఆదివారం నాడు 9 నుంచి 9:30 వరకు కిరాతార్జునీయం శివరాత్రి రోజు నాడు ఆదివారము 9 నుంచి 9:30 వరకు కిరాతార్జునీయం ప్రవచనం ఉంటుంది. 9:30 నుంచి 10 వరకు బ్రేకు. 10 నుంచి శివ మహాపురాణంలో 99.9% మనం కవర్ చేసుకోవడానికి ట్రై చేద్దాం. శివపురాణం మనము లాస్ట్ ఇయర్ హలో
విందా? ఓకే, ఈ రోజుకి ఇక్కడ ముగించుకుందాము. ఎందుకంటే దాదాపుగా కట్ అయిపోయింది, అందరికీ కట్ అయిపోయింది. ఈ రోజుకి ఇక్కడ ముగించుకుందాము. అందరూ కూడా ఆలోచన ద్వారా భగవంతుడికి దగ్గర అవుతారని ఆశిస్తూ ఈ రోజు ప్రవచనాన్ని ఇక్కడికి ముగించుకుందాం. పునర్దర్శనం రేపు రాత్రి 9 గంటలకు. అంతవరకు కూడా జై శ్రీకృష్ణ. శుభరాత్రి, శుభం భూయాత్.